గజేంద్ర మోక్షం గురించి చెప్పని అంటున్నారు. సరే. ఓం నమః శివాయ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీ పార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వ ఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీ విశ్వేశ్వరం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపన్యాసము గజేంద్ర మోక్షము చెప్పండి అని మరి భక్తులు ప్రశ్నించినారు కావున ఉపన్యాసంలోకి వెళ్దాం. ఓం తత్సత్. భాగవతం ఆశ్రమంలో భాగవత సప్తాహమును నిర్ణయిస్తున్నారు పరమ భక్తాగ్రేశ్వరులు. ఆ భాగవత రసామృతమును గ్రోలుతూ అందరి ద్వారా గ్రోలిస్తూ ఉన్నారు. ఈ భాగవత రసమును భాగవతము వింటే చాలు, భాగవతమనే శబ్దము పలుకుతూ పలుకుతూ భాగవతము 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 భాగవతమని పలుకుతుండగా బాగా అయిపోతారు. వాళ్ళు ముక్తాత్ములైపోతారు, భవబంధ విముక్తులైపోతారు. భాగవతము అనే శబ్దమును స్మరించిన భవబంధ విముక్తులైపోతారు. భాగవతం నామములో అలాంటిది. ఈ భాగవత నామస్మరణ చేసినా చాలు భవబంధ విముక్తులైపోతారు. ఆ భాగవతోత్తములైన భక్తులు భక్త విజయమును భక్తులకు విజయాన్ని కలిగించినాడు ఆ పరమపురుషుడు, ఆ నారాయణుడు. ఆ భక్తుల భాగవతోత్తముల కథలు వింటే చాలు ఈ భాగవతమని కలశమను అమృతము భాగవతామృతమును ఎవరు త్రాగినా సరే విన్నవాళ్లకు అంతే పుణ్యము, చెప్పిన వాళ్లకు అంతే పుణ్యము, అది చేయించిన పుణ్యాత్ములకు అదే పుణ్యము. స్వామి, చెప్పిన వాళ్ళకు విన్న వాళ్ళకు చేయించిన వాళ్ళకు అందరికీ అంతే పుణ్యం ఉంటుందా? ఇది ఎక్కడి ధర్మము? కొంచెం ఎక్కువ పుణ్యం ఉండొచ్చు కదా శ్రమించిన వారికి అంటే. ఒక భాగవత అమృత సరస్సు ఒక కలశం ఉన్నది. ఆ భాగవతం అనే ఒక కలశం పైకి ఒక్క తేనెటీగ వెళ్ళి ఆ అమృతమును త్రాగుతూ లోపలికి టక్కున మునిగిపోయింది. ఒక తేనెటీగ అమృతము త్రాగాలని చెప్పి అమృత కలశంలోకి దూకింది, మునిగిపోయింది ఒకటి. అయ్యో అది మునిగిపోయింది. ఎప్పుడు ఈ భాగవతం చదువుతుంటే భార్య పిల్లలు దూరం అయిపోతారు, అప్పుడప్పుడు చీనిపోవచ్చులే, అప్పుడప్పుడు ఈయన మళ్ళీ టక్కుని వెళ్ళిపోవచ్చులే, అందులో ఉంటే మనకు కుదరదు అనేవాళ్ళు ఒక్క తేనెటీగ వచ్చి కొంచెం కొంచెం అంచుకెళ్ళి కొంచెం కొంచెం తాగుతూ వెళ్ళిపోతున్నది ఒక తేనెటీగ. అప్పుడు ఆ అమృతములో ఆ అమృత కలశంలో త్రాగుతూ మునిగిపోయింది. అది చనిపోయిందా బ్రతికిందా? అది బ్రతుకుతుంది. అమృతం త్రాగుతూనే చాలు చిరంజీవి. అది మునిగింది. ఒకటి ఏం చేసిందంటే కొంచెం కొంచెం త్రాగుతూ వెళ్ళిపోతూ వచ్చింది ఆ తేనెటీగ. అమృతము కలశంలో మునిగినా అంతే పుణ్యము, త్రాగినా అంతే పుణ్యము ప్రాప్తిస్తుంది. భగవన్నామామృతము విన్నవారికి, చదివిన వారికి, వినిపించిన వారికి భగవంతుడికి అందరికీ సమానమైన పుణ్యము ప్రసాదిస్తుంది. భగవంతుల్లో ఉన్నటువంటి సమత్వ బుద్ధి, ఆ భగవంతుల్లో ఉన్న కరుణా కటాక్షము.
అందుకోసమే ఈ భాగవతం అనే రసామృతాన్ని మీరు గ్రోలుతూ ఉన్నారు. ఈ భగవంతుని కథలు వింటే చాలు. ఏ కథల యందు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును సూరిజనము చే ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింతురు పెద్దలతి హర్షమునన్. ఓ సుఖయోగీంద్రలవాని పరీక్షిత్తు మహారాజు ప్రశ్నించినారు, స్వామి ఏ పండితోత్తములైన భాగవతోత్తములైన పుణ్యపురుషులు హరికథలు చెప్పుచుండగా ఆ శ్రీహరి మహిమలు చెప్పుచుండగా వినాలని ఆనందం కలుగుతుంది స్వామి. మునినాథ, ఓ మహర్షి, ఒక గజేంద్ర మోక్షం అనేది ఒకటి ఉన్నది. ఆ గజేంద్ర మోక్షము ఆ నీరాట వనాటములకు పోరాటం బెట్లు గలిగి పురుషోత్తము చే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. స్వామి, అడవిలో తిరుగుచున్నటువంటి ఏనుగు, నీటిలో విహరిస్తున్నటువంటి మొసలికి ఎక్కడైనా యుద్ధం జరుగుతుందా? ఇది చెప్పటానికి లేదా? అడవిలో ఉన్నది నీటిలో ఉన్నది ఎలా జరిగింది స్వామి? ఈ గజేంద్ర మోక్షము హరి ఆ భక్తుని రక్షించినారని అంటూ ఉన్నారు. ఆ కథ వినిపించుము స్వామి. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరిజనముచే ఆ కథలు పుణ్య కథలని నింపుదురు పెద్దలతి హర్షమునన్. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము వినక నాకు వేడుక బుట్టెన్ వినియద కర్ణేంద్రియముల పెనుపండువు చేయు మనము ప్రీతిన్ బంధన్. నాకు చెవులకు ఆనందము పండుగ చేయుము స్వామి. నా మనసు ఉల్లాసముగా ఉండేలాగున ఆనంద సాగరంలో ఆ భగవంతుని యొక్క పాద పద్మల యందు నా మనసు నిమిడీకృతమై ఉండేలాగున, నిశ్చల స్థితిలో ఉండేలాగున అట్టి కథను నాకు వినిపించుము స్వామి అని చెప్పి పరీక్షిత్తు మహారాజు సుఖయోగీంద్రుల వారిని ప్రశ్నించినాడు గజేంద్ర మోక్షము చెప్పమని. పరీక్షిత్తు పరీక్షించిన చిత్తము కలవారు పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు పరమభక్తాగ్రీశ్వరులైన పంచపాండవులు ఆ శ్రీహరిని కృష్ణుని ప్రార్థించగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఉత్తర గర్భంలోకి వెళ్ళి అశ్వత్థామ పాండవ నిర్వంశము చేయాలని దివ్యాస్త్రములు మారుణాస్త్రములు ప్రయోగించినప్పుడు పాండవ వంశము నిర్వంశము కాకుండా రక్షించుట నిమిత్తమే కృష్ణ పరమాత్మ అక్కడ పరీక్షిత్తు మహారాజు తల్లి అమ్మ కడుపులో ఉన్నప్పుడు చెంత ఉండి ఆ దివ్యాస్త్రములకు ఆహుతి కాకుండా కాపాడుతూ ఉన్నాడు. అక్కడుండి చూసినాడు. పుట్టిన తర్వాత తొట్టంలో వేసిన తర్వాత అందరూ నారదాది మహర్షులంతా వచ్చేసినారు. కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు. ఆ తొట్టెలలో ఆ ఊయలలో ఉండి కృష్ణ పరమాత్మను చూస్తూ ఉన్నాడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను రక్షించిన ఈ దేవుడేనా అని చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ భగవంతుడే కదా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను కాపాడినాడు, ఈ దేవుడే కదా అని ఈ దేవుడా కాదా అని పరీక్షిస్తూ చూస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి అక్కడ ఆ విషయం ఉండి ఈ బాలకునికి పేరు ఏమి పెట్టాలి అంటే పరీక్షించిన చిత్తము కలవాడు కావున పరీక్షిత్తు అని పేరు పెట్టాలని నారద మహర్షి నామకరణము చేసినారు. ఆ భగవంతుణ్ణి తల్లి కడుపులోనే భగవన్నామ సంకీర్తన చేసి సర్వేశ్వరుని దర్శనం చేసుకున్న పరమ భక్తుడు పరీక్షిత్తు మహారాజు. అట్టి భక్తుడు ఆ 7 రోజులల్ల మునికుమారుడైన శృంగి శపించగా ఆ 7 రోజులలో మరణిస్తానని తెలుసుకొని ఆ శ్రీహరి యొక్క పాదపద్మముల యందు మనసు పెట్టి స్మరణ చేస్తూ నాకు కైవల్యమును ప్రసాదించేలాగున 7 రోజులను నాకు ముక్తి కావాలంటే ఆ భగవంతుని కథలు వింటే చాలు మోక్షం వస్తుంది. హరియను 2 అక్షరములు హరించును పాతకముల నంబుజనాభా హరిని నామ మహాత్మ్యము హరిహరి పగడంగ వశమే హరి శ్రీకృష్ణ. కృష్ణ అంటే చాలు హరి అని హరి అని నామ సంకీర్తన హరినామమును ఎవరు నాలుక యందు ఉంటుందో వారి పాపాలన్నీ హరించిపోతాయి. హరి స్మరించినంత మాత్రమున
హరికథలు ఎవరింటారో వారికి ఆత్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది. అందుకోసమే స్వామి నాకు భాగవతమును ఆ పరమ భాగవతోత్తముడైన గజేంద్రుని యొక్క చరిత్ర నాకు వినిపించము స్వామి, విని నేను తరించాలనుకుంటున్నానని పరీక్షిత్తు మహారాజు సుఖయోగీంద్రుల వారిని ప్రాధేయపడి అడగగా, నీరాటవనాటములకు పోరాటం బెట్టుగలిగే పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. భద్రములు శుభములు పొందుతున్నటువంటి ఆ కుంజరమునకు ఎందుకు ఆటంకాలు వచ్చినాయి, ఆ మొసలు ఎందుకు పట్టుకుంది, ఎందుకు ఈ యుద్ధం జరిగింది స్వామి అని ఎప్పుడు ప్రశ్నించినప్పుడు, ఓ పరీక్షిత్తు మహారాజా, పూర్వకాలమునందు అవనీనాథ గజేంద్రుడా మకరిచో నాలంబుగా వించమున్ ద్రవిడాధీశుండతండు పుణ్యతముండింద్రదుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌనన్ యతిన్ సర్వాత్మ నారాయణన్ సవిశేషంబుగ పూజ చేశమః శైలాగ్రభాగంబునన్. ద్రవిడాదేశమునొక ఆ దేశంలో ఇంద్రద్యుమ్నుడను మహారాజు పరిపాలన చేస్తున్నాడు. పరమభక్తుడు, ఎప్పుడు హరినామ సంకీర్తన చేస్తూ తన దేశంలో హరినామ సంకీర్తన చేయిస్తూ ఉంటాడు. ఒకసారి ఆ హరినామ సంకీర్తన చేస్తూ ఆ ఒక్క చోట వానప్రస్థాశ్రమమును స్వీకరించి కొంతకాలము పరిపాలన చేసేసి అందరి ద్వారా ఆ భగవంతు నామ సంకీర్తన చేస్తూ అందరి హృదయపద్మంలో హరి వండేలాగున నిలుపుకొని ధర్మాచరణ కలిగేలాగున తన దేశాన్ని పాలన చేస్తూ ఒకసారి ధ్యానము చేసుకోవాలని చెప్పి ఒక కొండపైన ఒకనాడ నృపతున్ అచ్యుతున్ మనములో నన్ను ఊహించుచున్ యకలంక స్థితినున్నచో మౌనియై యకలంక స్థితినున్నచో కలసజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్య క్రోధుడై మూఢలుబ్ధ కరీంద్రోత్తమయోను బుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ. ద్రవిడాధీశుడగు ఇంద్రద్యుమ్నుడైన మహారాజు మహాపరమభక్తుడు, విష్ణు భక్తుడు. ఆ కొండపైన కింద ఇది వాస్తుశాస్త్రము. నదీ తీరంలో ఒక చిన్న కోనేరు దగ్గర జపధ్యానాదులు దాన ధర్మాదులు చేస్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. ఒక నదీ తీరంలో చేస్తే 1000 రెట్లు ఫలితం ఉంటుంది. ఆ కొండ ప్రాంతముల నదీ తీరముల యందు పుణ్యక్షేత్రములందు చేస్తే 1000 భాగములు ఉంటుంది. కొండల పైన చేస్తే జపధ్యాన పారాయణములు కానీ అన్నదానములు కానీ ఏ కర్మలు సత్కర్మలు చేసినా 1,00,000 రెట్లు భాగం ఉంటుంది కొండలపైన. ఇంకా కొండ భాగం ఆ కొండలలో శిఖరాగ్రమణ కొండ గుహలందు చేస్తే కోట్ల భాగములు నీకు ఫలితమిస్తుంది. అందుకోసమే శివ సహస్రనామమున యందు గుహపాలక, ఎవరైతే ఆ కొండల యందు శిఖరాగ్రము పైన కొండ గుహలంటే నేను కాపాడుతాను అని శివ సహస్రనామమునందు శివుడే అభయమిచ్చినాడు. అందుకోసమే కొండలపైన ఎందుకు ఈనాడు శ్రీశైలము వెంకటాచలము ఎందుకు కొండలపైనంటే, కొండలపైన ఉంటే ఎక్కువ అది కర్మ సిద్ధాంతంలో చెప్పబడినటువంటి వాస్తుశాస్త్రంలో ముక్తి పొందటానికి అవసరం లేదు. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి ముక్తై నిరవిషయం శృతం. బంధమోక్షం మనసు కారణము. ఆ పరమాత్మ యొక్క పాదపద్మనందు మనసు పెట్టుకుంటే చాలు మోక్షం వస్తుంది. కర్మ సిద్ధాంతంలో ఎన్నో ఉన్నాయి. కర్మ అనగా శాస్త్ర లోకాలను సృష్టించి లోక శ్రేష్ఠకై శాస్త్రాలు సృష్టించినాడు. శాస్త్ర ప్రమాణంగా అనుసరిస్తే ఇంకా పుణ్యం బాగుంటుందని ఇంద్రద్యుమ్నుడైన మహారాజు ఆ శైలాగ్ర భాగంబునన్ సవిశేషంబుగ పూజ చేశమః శైలాగ్ర భాగంబునన్.
ఆ శ్రీహరిని ధ్యానము చేయుచుండగా నిమీలిత నేత్రుడై మౌని అయి ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు కుంభ సంభవుడైనటువంటి అగస్త్య మహర్షుల వారు అలా వెళ్ళుచున్నారు. అలా వెళ్ళినప్పుడు చూసి చూడనట్టు మౌనంగా ఉన్నప్పుడు ఎవరైనా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమముల యందు చిన్నప్పుడు బ్రహ్మచారి ఎందుకంటే శాస్త్రసమ్మతము కర్దమ ప్రజాపతి, దేవహూతి, కపిల మహర్షి చిన్న వయసులోనే బ్రహ్మచర్య దీక్ష నుండి నేరుగా తురయాశ్రమం స్వీకరించినప్పుడు తల్లిదండ్రులే నమస్కారం చేసుకుంటారు. గృహస్థాశ్రమము ఇక్కడి నుంచి బ్రహ్మచర్యం నుంచి తురయాశ్రమాన్ని స్వీకరించినాడు కావున అతీతాశ్రమాన్ని పొందినాడు కావున చిన్నవారైనా సరే వారు గొప్పవారే, వారికి నమస్కారము చెయ్యవచ్చును అని శాస్త్ర ప్రమాణాలు చెప్పుచున్నాయి. భాగవతంలో ఈ రహస్యం చెప్పబడి ఉన్నది. అందుకోసమే అటుగాక నేను సన్యాసాశ్రమను స్వీకరించినాను, అటుగాక వయసు పెద్దది, ఆశ్రమ ధర్మాన్ని నువ్వు పాటిస్తలేవు, హరిభక్తుడనే భావన నీకున్నది కావున మునిపతి నవమానించిన గనుడింద్రద్యుమ్న విభుడు, మునిపతి నవమానించిన గనుడింద్రద్యుమ్న విభుడు కౌంజరయోనిన్ జననం పొందెను విప్రులగని అవమానింపతగదు ఘన పుణ్యులకున్. ఏ పుణ్యాత్ములైనా సరే, విప్రోత్తములు, పరమ భక్తులు ఎవరు అవుపడినా సరే శిరస్సు వంచి నమస్కారము చేయవలెను. ఎందుకంటే మౌనంలో విగ్రహ రూపంలో భగవంతుడుంటే ఆ భగవంతుడే పరమ భక్తుల రూపంలో నడయాడ దేవతలు భక్తులు. ఆ భక్తులకు నమస్కారం చేస్తే భగవంతునికి చెందుతుంది. నడయాడ దేవతలు భక్తులు, మౌన రూపంలో శిలారూపంలో ఉన్న దేవుడు. ఈయన ఓనాడు ఆ పరమభక్తాగ్రేశ్వరులే శిలారూపంలో దేవతలైనారు. అందుకోసమే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం. అందుకోసమే సాధునై ఉన్నాను. నేను సనాతన ధర్మ మార్గంలో పయనిస్తున్నాను. ఎందుకు నన్ను చూసి కూడా నమస్కారం చేస్తలేవు, చూసి చూడనట్టున్నావా నువ్వు? కావున కరేంద్రోత్తమయోని బుట్టుబని శాపం బిచ్చవు భూవల్లభ. ఓ పరీక్షిత్తు మహారాజా, నువ్వు నన్ను చూసి చూడనట్టు నిమీలిత నేత్రుడవి అంత భావన కలిగి ఉంది కావున నన్ను అవమానించినావు కావున నువ్వు ఏనుగువై పుట్టుపో అని శాపన పెట్టినాడు. ఆనాడు కుంభసంభవుండైన అగస్త్య మహర్షుల వారు ఇంద్రజిమ్నుడైన మహారాజుకు కరినాథుడయ్యనాథడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యన్ హరిచరణ సేవకతమున కరివరునకు అధిక ముక్తి కలిగ నరేంద్ర. ఆ ఇంద్రజిమ్నుడైన మహారాజు ఏనుగైనారు. ఆ సేవకులు, కాళ్ళుబట్టులు, మంత్రులు, సామంత్రులు, నారీజనమంతా కూడా నారీజనముగా ఏనుగులుగా పుట్టినారు వాళ్ళంత. అందుకోసమే ఓ పరీక్షిత్తు మహారాజా, ఆ పూర్వజన్మలో ఈ గజేంద్రుడే ఆ ఇంద్రజిమ్నుడైన మహారాజు అని చెప్పుతుండగా, స్వామి ఆ మొసలి ఎవరు? ఏనుగు ఈ రూపంలో ఉన్నాడు, ఏనుగై పుట్టుతావని శాపన పెట్టినాడు. ఆ మొసలు ఎవరు? ఆ ఎందుకు ఆ నీటిలో పడిపోయినాడు? రాజేంద్ర వినుసుధా రాశిలోనక పర్వతము త్రికూటంబన ధనరుచుండు యోజనాయుతమగునున్న తత్వంబును అంత్య వెడల్పు అతయశల్ను కాంచన యస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు దటు శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు. ఆ పర్వతము మహా గొప్పగా మూడు ఇనుముతో, వెండితో, బంగారముతో మూడు శిఖరాలు ఉన్నాయి. 10,000 యోజనాలు వెడల్పు, ఎత్తు, సదరముగా ఉన్నటువంటి పెద్ద పర్వతము. భూరి భూజలతా పుంజములను మ్రోసి తెరచెంచు సలయేటి మొత్తములను మరిగి తిరిగడి దివ్య విమానములను చెరుల క్రీడించ కిన్నర చయము కలిగి ఆ పర్వతము పైన అందరూ ఊడంగా ఆ కొండపైన ఉన్నటువంటి ఆ త్రికూట పర్వతము పైన ఎన్నో
ఎన్నో ధాతువులు, ఎన్నో రత్నములు, 3 కొమ్ములతో కూడినటువంటి ఆ కొండ పర్వతము దిగాంతరాల వరకు ప్రకాశిస్తూ ఉంటుంది, తకతక మెరుస్తూ ఉంటుంది. ఎన్నో సెలయేరులు ఉన్నాయి, రకరకాలమైనటువంటి చెట్లు, లతలు, తీగలు వర్ణించటానికి వీలు లేదు. ఆ త్రికూటమైన పర్వతము, ఆ పర్వతము పైన ఆ కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, ఎంతో దేవతలందరూ విమానాలెక్కి ఆ కొండపైన విహరిస్తుంటారు. ఆ కొండ చర్యలందు గలగల పారుతున్నటువంటి ఆ సెలయేరులు యందు స్నానం చేస్తుంటారు. కొంతమంది మహర్షులు అక్కడ స్నానం చేసి ధ్యానము చేసుకుంటుంటారు. అది పుణ్యస్థలి, పుణ్యభూమి, పుణ్య పర్వతము కావున అందుకోసమే దేవులుడనే మహర్షి అక్కడొక సరస్సు ఉన్నది ఆ పర్వతము పైన. ఆ సరస్సులోకి వెళ్ళి స్నానము చేసి సంధ్యావందనము చేసుకుంటూ ఉన్నాడు దేవులుడనే మహర్షుల వారు. ఊహు అనే గంధర్వుడు తన భార్యలతో వచ్చి ఆ సరస్సులో దూరంలో స్నానం చేస్తూ ఉన్నారు. ఈ మహర్షిని చూసి దండ కమండదాదులు పూనుకొని జటాజూటదారేతి పుండములు ధరించినటువంటి మహర్షిని చూసి అదొక జీవితమేనా, నా భార్యలు, నా సంపదలు, నా కిరీటమును, నా సంపదలు చూడు, నా రథము, నా సిరి సంపదలని ఆ ఊహుడనే గంధర్వుడు భావ్య సంపద చూసి గర్వించి ఈ మహర్షిని కొంచెం ఆట పట్టించాలనే భావన చేత ఆ నీటిలో సిద్ధులు ఉన్నాయి కావున నీటిలో మునిగి నేరుగొచ్చి ఆ శ్రీహరిని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ దేవులుడన్న మహర్షి కాలు బట్టి లాగుతాడు. లోపటలో ఉండి ఉలికపడ్డాడు, కింద పడ్డాడు, చూసినాడు దివ్య దృష్టితో. గంధర్వ, నేను హరినామ సంకీర్తన చేసి సంధ్యావందనం చేసుకున్న సమయంలో నా కాలు బట్టి లాగుతావా? మొసలి రూపంలో వచ్చేసి నువ్వు మొసలిలాగా వచ్చేసి నా కాలు బట్టి లాగుతావా? మొసలిలాగా వచ్చి నువ్వు మొసలివై పడిపోదుగాక ఈ సరస్సులో అని శాపన పెట్టుతాడు. ఎప్పుడు శాపన పెట్టినాడు? స్వామి నన్ను క్షమించు అంటే నేను క్షమించేది కాదు. హరినామ సంకీర్తన చేయగా ఇంత హేళనను పడ్డారా, ఇంత హేళనగా అవుపడ్డారా పరమభక్తులు నీకు, కావున నా శాపన తప్పదు అన్నాడు. స్వామి, శాపన పెట్టినావు, శాప విమోచనము ఎలా శాప విమోచనం కలుగుతున్నదో శాప విమోచనార్థమై సెలవివ్వండి స్వామి అన్నప్పుడు, నా కాలు బట్టి ఏ విధంగా లాగినావో, నా కాలు ఎలా పట్టుకున్నావో, పరమ భక్తుడైనటువంటి హరినామ సంకీర్తన చేయుచున్నటువంటి ఏ భక్తుని పాదాలు పట్టుకుంటావో ఆ భక్తును రక్షించుటకై శ్రీహరి ఎప్పుడు నీ సుదర్శన చక్రాన్ని వదిలినప్పుడు, నీ శరచ్ఛేదన జరిగినప్పుడే నీకు శాప విమోచన జరుగుతుంది పో అన్నాడు. ఆ మొసలు రూపమును ధరించి ఊహుడనే గంధర్వుడు ఆ సరస్సులో పడిపోయి ఉన్నాడు. అందుకోసమే అక్కడ ఆ సుకుంభ సంభవుడైనటువంటి అగస్త్య మహర్షుల వారు పెట్టిన శాపం వల్ల ఇంద్రజిమ్ముడనే మహారాజు ఏనుగుగా పుట్టి ఆ పర్వతం పైన, త్రికూటమైన పర్వతం పైన తిరుగుతూ ఉన్నాడు. చాలామంది ఏనుగులతో, ఒక్కరా ఇద్దరా, చాలామంది ఏనుగులతో, పిల్లలతో, పాపలతో విహరిస్తూ ఉన్నాడు. ఆ కొండపైన ఆనంద పారవశ్యంలో తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కొండ గుహల నుంచి అద్రి గుహాంతర వీతులందు వెరచి, ఎందుకంటే ఆ కొండ గుహలలో నుంచి బయటికి వస్తుంటే ఒక చీకట్లో, ఎందుకంటే ఉదయం పూట సూర్యరశ్మికి తాళలేక ఉదయం పూట కొండ గుహలలో పండుకునేవారలు. వినుడు వృద్ధతనున్న వెడలెననగ గుహలు వెడలెగరులు. ఆ ఏనుగులన్నీ సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తూ ఉన్నాడో అన్నీ బయటికి వచ్చేదనమాట. వచ్చేసి మహాపరాక్రంతో కూడుకున్నటువంటి, ఎందుకంటే కారణ జన్ముడు కదా, పరమభక్తుడు కదా. తొలగవు కొండలకైనను మలగవు సింహములకైన మారుకొనుగడమున్, వెలగవు పెడుగులకైనను నిలబడు సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. అక్కడ మహా కొండలు అడ్డొస్తే నెట్టితే తొలగిపోతాయా ఏమి, కొండలు పిండైపోతాయా అన్నట్టు పరాక్రమతో కూడినటువంటి ఆ ఏనుగులు
సింహములు సింహాలకు భయపడవు. అవి అసలు పిడుగుల గూడంగా లెక్క చెయ్యి. అంత పరాక్రంతో కూడినటువంటి ఏనుగులన్నీ గూడంగా పొలులు మత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్ను కమల్ గుహలు చొచ్చు బోధారములు నేల బొరి ఎడలలో దాగు భూధారములు నేల బొరి ఎడలలో దాగు హరిదంతములకేల హరిణచయము హరుదంతములకేగు హరిణచయము మడుగుల దొరబారు మహిష సంగంబులు గండశైలంబులు కపుల ప్రాకు భూధారములు నేలు బొరి ఎడలలో దాగు హరిదంతములకేగు హరిణచయము మడుగులలో చొరబారు మహిష సంగంబులు గండశైలంబులు కపులు ప్రాకు వల్మీకములు చొచ్చు వన భుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చమరీ మృగంబులు విసరువాల చామరంబుల విహరణ శ్రమము వాయ భయద విహరేల విహరించు భద్రకరుల గాలి పారిన మాత్రాన జాలి బొంది. ఆ గజేంద్రుడు ఎలా ఉన్నాడంటే పులులన్నీ కూడంగా ఈ గజేంద్రులు సమూహమంతా కూడంగా ఏనుగుల గుంపు వెళుతుంటే పులులు భయపడి పొదరిళ్ళల్లో దాక్కుంటా ఎలుగుబండ్లన్నీ కూడంగా ఇవి ఏనుగులు పెద్ద పెద్దగా ఉన్నాయి కావున చిన్న చిన్న రంధ్రాలు చిన్నగా ఉండి లోపల పెద్ద గుహలుగా ఉన్నటువంటి లోపల గుహలల్లో పోయి దాక్కుంటున్నాయి ఎలుగుబంట్లన్నీ కూడంగా. ఆ అడవి దున్నలన్నీ కూడంగా అక్కడక్క నీటి గుంటలపై దాక్కుంటున్నాయి. కోతులన్నీ కూడా పెద్ద పెద్ద గండ శైలములు పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నటువంటి కొండలు రాళ్ళు ఉంటాయి. అక్కడికైతే ఏనుగులు రావని ఆ కొండలపైన ఆ కొండ శిలలు ప్రాకుతూ పైన కూర్చుంటున్నాయి. అడవి పందులన్నీ కూడంగా బొయారములు అడవి పందులు దాక్కోవటానికి భూమిని తోడుకొని గుంటలుగా పెట్టుకుంటాయి. ఆ అన్ని కూడంగా గుంటలలో దాక్కుంటూ ఉన్నాయి. ఆ హరిదంతములకేగు హరిని చెయ్యము లేళ్ళన్నీ కూడంగా దిగాంతరాల వరకు పరిగెడుతున్నాయి. పాములన్నీ కూడంగా పుట్టలల్లో దాక్కుంటున్నాయి. ఆ నీలకంఠముల నెమలన్నీ ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్నాయి. అక్కడ చమరీ మృగాలు కొంచెము స్థూల దేహము పరిగెత్తలేవు. ఇవన్నీ పరిగెత్తగలుగుతున్నాయి. పరిగెత్తలేక ఆ చామరములు అక్కడ వింజామరములు చమరీ మృగముల యొక్క తోకలకు కుచ్చుగా ఉంటుంది. మహారాజులకు వింజామరములు వీచుతారు కదా, దా వెంట్రుకలు మాత్రమే తీసుకుంటారు. అవి ఏమనుకున్నాయంటే అప్పుడు అందరికీ నమస్కారం చేసుకొని ఏనుగులకు మమ్మల్ని చంపకండి మీ సేవ చేస్తామని చెప్పి అక్కడ తిరిగినందువల్ల చెమట వచ్చుచుండగా వేడి పుట్టుచుండగా తన తోకల ద్వారా ఆ తోకలు వింజామరముల ద్వారా వీచుతూ ఆ ఏనుగుల సేవ చేస్తూ ఉన్నారు. భయద విహరించు భద్రకరుల గాలిపారిన మాత్రాన జాలిబంది. అవన్నీ కూడా చమరీ మృగాలు సేవ చేస్తున్నారు మహాపరాక్రమంతో. అసలు ఏనులు వర్ణించట సాధ్యం కాదు. ఎక్కడ చూచిన లెక్కకు నెక్కువయ్యి ఎడవి నడుచు యుభయూథములో నొక్క కరినాదుడెడతెగి చెక్కెనొక కరేను కోటి సేవింపంగన్. అడవిలో సంచరిస్తూ ఉన్నారు. కొంతమంది ముందుకెళ్ళిపోయినారు, కొంతమంది వెనకకి వెళ్ళిపోయినారు, పక్కలు ఇటు అటు వెళ్ళిపోయినారు. కొంతమంది ఏనుగులు సేవించుచుండగా ఒక గ్రూప్ ఏర్పడి కోటి అంటే సంస్కృతంలో కొన్ని పదముల యొక్క సమూహము కోటి అంటారు. దశలక్ష కోటి కరిణీ నాథుండనని చెప్తాడు ముందు. దశలక్ష కోటి అంటే 10 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల జనాభా. వీడికి అల్లకల్లోలముగా ఉంది. 700 కోట్లే 800 కోట్లే. దశలక్ష కోటి అంటే పట్టుతారా? అక్కడ దశలక్ష అంటే 10 లక్షలు కరెక్ట్. కానీ కోటి అనే పదానికి కొన్ని సంఖ్యల యొక్క సమూహమును కోటి అంటారు. అది సెకండ్ల యొక్క సమూహము, నిమిషముల యొక్క సమూహము,
కొన్ని పదజాలముల యొక్క సమూహమును కోటి అంటారు. ఆ 10 లక్షల కోటి సమూహముతో కూడుకున్నటువంటి ఏనుగులకు రాజుగా ఉన్నాడు. అందులో కొంతమంది విడియై అలా వెళుతున్నారు. ఎండ కాస్తూ ఉన్నది, ఎక్కడ దిక్కు తోచకుండా దప్పిక దూపయింది. దప్పిక కొని సోలుతూ చొక్కుతూ ఆ ఎండ తాపమునకు ఎక్కడ నీరు ఉన్నదా తల్లడిల్లుతున్నారు. ఆ గజేంద్రుడు చూసినాడు. కొన్ని పక్షులన్నీ కూడా ఆ ముఖ కవలికలు తప్పి నీరసంతో పోతూ ఉన్నాయి. కొన్ని అక్కడ సరస్సులో నీరు త్రాగి ఆ ముఖ కవలికలు వికసించినాయి, ప్రశాంతంగా వెళుతున్నాయి. అప్పుడు ఎంత సూక్ష్మ దృష్టి చూశారా ఏనుగు. పోతూ ఉన్నప్పుడు నీరసంతో పోతున్నారు, వచ్చే ముందు ఆనందంతో వస్తున్నారు. పక్షులు నీరు తాగుతున్నాయి, ఇటువైపు సరస్సు నీరు ఉంది అనుకుంది ఏనుగు. అటువైపు పయనించినారు. ఆ దగ్గరికి అలా పోతుండక సరస్సు అవుపడింది. ఆ సరస్సు చూసింది ఆనంద పారవశ్యంలో. అటగాంచన్ కరిణి విభుండునవ పుల్లంభోజ కల్హారమున్ నటదిందిందిర వారమున్సు. అక్కడ సరస్సు గొప్పగా ఉంది. అక్కడ ఎన్నో తీగలు, లతలు, మధ్య వృక్షములు, సాల వృక్షములు, తాటి వృక్షములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎన్నో మొసళ్ళతో కూడినటువంటి సరస్సు, బకములు, కొంగలు, అంశలు ఎన్నో ఉన్నాయి. ఆ సరస్సు చూసుకొని నేరుగా వెళ్ళింది. నీరు త్రాగినారు. నీరు త్రాగి ఆనంద పారవశ్యంలో తొండంబుల పూరించుచు గండంబుల జల్లుగొనుచు గలగల రవముల్ మెండుక నవదలు కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్రావెన్. ఆ నీరు త్రాగినాయి. కడుపు నిండగా నీరు త్రాగినారు. నీరు త్రాగి అక్కడ పోయి చెట్ల కింద విశ్రాంతి తీసుకొనవచ్చును కదా. బుద్ధి కర్మానుసారిని ఈయనకు మోక్షము రానున్నది, బంధము కలగనున్నది. అందుకోసమే ఈ గజేంద్రుడు మాత్రము ఆటలాడుతున్నాడు. అక్కడున్న తామర పుష్పాలను కాళ్ళతో త్రొక్కుతున్నాడు, తీగలు పెరికేస్తున్నాడు, నా సరస్సంతా తిరుగుతున్నాడు. ఆ సరస్సులో తటాకములు ఎందున్నట్టు చెట్లన్నీ కూలిపోతున్నాయి. ఆ సరస్సు అంతా అల్లకల్లోలము చేస్తున్నాడు. ఆ గజేంద్రుడు ఆనంద పారవశ్యంలో అకస్మాత్తుగా నీరు తీసుకుంటున్నాడు, పైకి పుంజుతున్నాడు. ఆ నీరు పుంజినప్పుడు అక్కడున్నటువంటి చిన్న చిన్న ఎండ్రకాయలు, చిన్న చిన్న పాములు, చిన్న చిన్న మొసళ్ళు కూడా ఆకాశంలోకి పరిగెడుతున్నాయి. ఆ మునికాళ్ళ ముందు కూర్చొని, మొకాళ్ళ పైన కూర్చొని ఆ గజేంద్రుడు నీరును పూరించినాడు. పైకి పుంజించినప్పుడు ఆ ఆకాశంలోకి అన్నీ పరిగెడుతున్నాయి. అప్పుడు ఆ సరస్సులో ఉన్నటువంటి ఆ జలజంతువులు భయపడిపోయినాయి. ఆ మొసళ్ళని అనుకున్నారు ఈ గజరాజు మనల్ని వధిస్తాడని చెప్పి భయపడి నేరుగా ఆ 12 రాసుల యందు మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి ఈ మొసళ్ళన్నీ వెళ్ళి భయపడి మకర రాశిని ఆశ్రయించినారు. మమ్మల్ని కాపాడు, ఆ గజేంద్రుడు సంపుతాడని. మీనములన్నీ పరిగెత్తి గూడంగా మీనరాశిని ఆశ్రయించినారు. కర్కటకములన్నీ గూడంగా వెళ్ళి కర్కాట రాశిని ఆశ్రయించినారు. తాబేలన్నీ గూడంగా ఆది కూర్మమును ఆశ్రయించినారు. చిన్న చిన్న పాములు ఎక్కడున్నా సంపుతాడని చెప్పి ఆదిశేషుని ఆశ్రయించినారు. వెళ్ళి అంత భయాందోళన కలిగించినాడు. సరస్సంతా అల్లకల్లోనములు కలిగించినాడు గజేంద్రుడు.
అల్లకల్లోలము చేయుచుండగా అక్కడున్నటువంటి శపించినాడు కదా దేవుడైన మహాశివుడనే గంధర్వుని శాపన పెట్టినాడు కావున ఆ సరస్సులో ఉన్నాడు. అతనికి ఆ గంధర్వునికి శాప విముక్తి కానున్నది త్వరలో. నేరుగా ఏమి ఇంతమందిని అల్లకల్లోలం చేస్తున్నాడు, ఏమి నాది నీటిలో నాది స్థానబలం కదా, అతనికి స్థానబలం కాదు కదా. స్థానేన హీనః పురుషోపి శూర, మహాసూరుడైనా సరే స్థానబలము లేకపోతే శూరుడైన దీనుడే. నాది నీటి బలము, ఆ ఏరు ఎంత గొప్పవాడని నేను చిన్నవారినైనా పట్టుదామని చెప్పి వచ్చి పట్టినాడు. కాలు గట్టిగా పట్టుకున్నాడు, కోరలతో గీరినాడు, కొరికినాడు, తోకతో కొట్టినాడు. మొసలి ఏనుగూడంగా గట్టిగా తొండంతో కొట్టినాడు, కాళ్ళతో త్రొక్కినాడు. యుద్ధం జరుగుతుంది, ఘోరమైన యుద్ధం జరుగుతుంది. కరిమకరికిన్ కరిదిరిన్ కరిదరికిన్, ఎక్కడంటే అలయక నొలయక వేచట, అలయక తొలయక వేచట, నొలయక కరిమకరి తోడను దండత రాత్రులు సందెలు సలుపను బోరొక్క 1000 సంవత్సరములు. 1000 సంవత్సరాలు యుద్ధము జరిగింది, ఒక్కరోజు కాదు, 1000 సంవత్సరాలు ఘోరమైన యుద్ధం జరిగింది అక్కడ. ఎప్పుడైతే ఆ కరిరాజు ఒక్కసారి ఆ మొసలిని లాగుతున్నాడు, మొసలిని కరిరాజు లాగుతున్నాడు. కరిదరికిన్ కరి దిగుతున్ మకరి సరసకి కరిదరికిన్ మకరి దిగుచు కరగరి భెరయన్, కరికి మకరి మకరికిన్ కరి భరమనుచును హతలకు తల భటుల రుదుపడన్. ఒకసారి గజేంద్రుడు పైకి లాగినాడు మొసల్ని. లాగగానే ఆ పైనున్న వాసులంతా కూడా నారే జనము పుత్రులు పౌత్రులు ఎంతోమంది ఉన్నారు కదా, మా గజరాజు జయించినాడని ఘీంకార శబ్దములు చేస్తూ కేకలేసినారు. ఒక్కసారి ఆ మొసలి కరినాథును లాక్కొని పోగానే అక్కడున్న మొసళ్ళు ఉన్నారు కదా చాలామంది, వాళ్ళు కూడా మా మకరరాజు జయించినాడు, వాళ్ళు కూడా మకరరాజుకు జయ జయధ్వానాలు పలుకుతున్నారు. కరిరాజుకు ఒక్కొక్కసారి వీళ్ళు జయ జయధ్వానాలు పలుకుతున్నారు. ఎప్పుడైతే ఈ జయ జయధ్వానాలు పలుకుతుండగా ఈ శబ్దము పాతాల వరకు వినిపించింది. పాతాల లోకవాసులు భయపడిపోయినారు, ఏదో ప్రళయం జరుగుతుంది అని భయపడిపోయినారు. పైనున్న ఇంద్రాది దేవతలు కూడా పై లోకవాసులకు వినబడింది శబ్దము, వాళ్ళు కూడా భయపడిపోయినారు. భయపడిపోయి ఇంద్రుడు అప్పుడు ఒక ఏనుగు పైన పట్టపు ఏనుగైనటువంటి ఐరావతం పైన ఎక్కి ఒక సుకార్యార్థమై వెళ్ళుచుండగా అప్పుడే ఏనుగు పైన ఎక్కి కూర్చొని వెళ్ళుచుండగానే అందరూ సేవకులంతా వెంట వచ్చుచుండగా అప్పుడే ఇక్కడ యుద్ధము జరుగుచుండగా ఈ శబ్దం అంతటా వినబడింది కావున ఇంద్రాది దేవతలు కూడా ఆశ్చర్యపోయినారు. ఈ ఇంద్రుని యొక్క పట్టపు ఏనుగు అయినటువంటి ఐరావతం కూడా ఈ దృశ్యాన్ని చూసింది. అందుకోసమే ఆ అడవిలో తిరుగుతున్నటువంటి ఏనుగు కావున ఆ ఏనుగు ఆ మొసలి ఆ ఏనుగును పట్టింది కావున నన్నేమైనా పట్టుతుందో ఏమో అని భయపడిపోయింది ఐరావతం అనే ఏనుగు. ఆ అడవిలో తిరుగుతున్నటువంటి ఏనుగు కావున తాను గూణంగా ఏను కావున వెల్లనై సురేంద్రు వేచి సుధాందుల పట్టుబట్టనేక బయలు వ్రాకే. ఆ ఆకాశ వీధిలో ఆ మొసలి ఏ విధంగా ఆ ఏనుగును పట్టింది కావున నేను గూడంగా ఏనుగునే కదా నన్ను పట్టుకుంటుందనే భయాందోళన వల్ల ఇంద్రుని కింద పడేసింది, పరిగెత్తింది ఐరావతమని ఏనుగు భయపడి. వేచి సుధాందుల పట్టుబట్టనేక బయలు వ్రాకి.
ఎందుకు ఏనుగు పిచ్చి పట్టిందా, పట్టుకోండి పట్టుకోండి అని ఇంద్రుడు అనగా పరిగెత్తినారు. పట్టుకున్న దొరకకుండా వెళ్ళి ఒక దగ్గర దాక్కుంది. ఐరావతం అనే ఏనుగే భయపడిపోయింది. అంత ఘోర యుద్ధము జరుగుతుంది ఆ మొసలికి కరిరాజుకు. ఆ జరుగుతుండగా ఎట్లా పట్టుకున్నాడంటే పాదద్వందము నేల మోటిపి పవనం బంధించి పంచేంద్రియన్మోదంబు భరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించి యోగేంద్రువలే మర్యాదన్ నక్రమ విక్రమించే కరిపాదాక్రాంతి నిర్వక్రమై. ఎలా పట్టుకున్నాడంటే ఏ పరమ భక్తుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్న రోజే ఆ భగవంతుని యొక్క సుదర్శన చక్రముని శిరచ్ఛేదనం చేసినప్పుడే నీకు శాప విముక్తి అని ఎలా చెప్పినాడో ఆ దేవుడనే మహర్షి ఆ విధంగానే పరమభక్తుని యొక్క ఈ గజేంద్రుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. ఎలా అంటే ఆ మొకాళ్ళపైన అనగా మునికాళ్ళపైన కూర్చొని పరమభక్తుడు పంచేంద్రియములు జయించి పవనాన్ని బంధించి సదా నిశ్చల నిష్ఠతో ఆ పరమేశ్వర దర్శనము కావాలని ఏ పరమ భక్తుడు ధ్యానం చేస్తుంటాడో ఏకాగ్రత మనస్కుడై విజయాన్ని పొందాలా, ప్రకృతిని జయించి పరమాత్మ సాక్షాత్కారం కావాలని ఏ భక్తుడు నిశ్చల నిష్ఠతో తదేకాగ్రత నిష్ఠతో ఆ సర్వేశ్వరుని ధ్యానము చేసినట్టుగా ఆ గజరాజుని యొక్క కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు మొసలిరాజు. గట్టిగా పట్టుకున్నాడు. ఊహ కలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము బంధుదేహి క్రియ దీన దశన్ గజముండెన్ భీషణ గ్రాహ దురంత దంత పరి ఘట్టిత పాద ఖురాగ్ర శల్యమై. శల్యము అనగా జల్లుగా జనిగా. మీరు అక్కడ సరస్సులోకి పోయినప్పుడు వరి నాటుతున్నప్పుడు కొన్ని వచ్చి గట్టిగా పట్టుకుంటాయి, లాగితే చర్మమే ఊడొస్తుంది, లేకపోతే అవి తెగిపోతాయి. అట్లా గట్టిగా పట్టుకున్నాడు ఆ మొసలిరాజు కరిరాజును. ఎలా పట్టుకున్నాడు, ఎలా జరిగింది అంటే ఒక సంసారి, ఇక్కడ సంసార గురించి వర్ణింపబడినటువంటి పద్యము. ఒక పెళ్లి చేసుకోనప్పుడు ఆయన అనుకుంటాడట, అంటే నా బ్రహ్మచారిని కావున నాకు తెలియదు కావున ఈ పద్యంలో వర్ణింపబడింది. సంసారం ఒక సంసారి కావాలనుకున్నటువంటి ఒక నరుడు మానవుడు సంసారంలోకి ఎట్లా పోతాడు అంటే దేహదృష్టి కలిగి నాకు ఒంటరివాణి కదా, నాకు తోడుంటే భార్యగా ఉంటే నేను తెచ్చి పెడితే ఆమె వండి పెడుతుంది, ఒక్కొక్కరు వండరులో తోడుగా ఉండాలా, నాకు తోడుంటే బాగుంటుంది అనే భావన చేత పెళ్లి చేసుకుంటారట. తోడు నిమిత్తమే. నీకే తోడు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నీ హృదయ పద్మంలో ఉన్నాడు. ఆ శ్రీహరే నాకు తోడు అనుకుంటే ఏ గొడవ ఉండదు. కానీ కమ్మ కడుపులో ఉండి నిన్ను పోషించే దేవుడి విశాలమైన గర్భంలో వస్తే పోషించడా? ఆ దేవుని పైన భక్తి లేనందువల్ల ఒక్క పెళ్లి చేసుకుంటే నాకు తోడు ఉంటుంది అనుకుంటాడట. అంటే సంసారాన్ని నిందించడం కాదు. ఇక్కడ బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమ ధర్మములు ఎవరి ధర్మం వాళ్ళు కరెక్ట్గా పాటిస్తే మోక్షం వస్తుంది. ఇది చిన్న అది పెద్దని కాదు. ఇక్కడ ఆడ వర్ణిస్తున్నాడు సంసారంలోకి ఎట్లా పోతారు అంటే దేహదృష్టి కలిగిపోతున్నాడు. నాకు తోడు ఉంటే బాగుంటుంది, నేను తెచ్చి పెడితే వాళ్ళు వండి పెడతారు, మళ్ళా పిల్లలు పుడతారు, ముస్తలుగైనాక మాకు ఎవరు చూస్తారు, వాళ్ళు చూస్తారు అనే భావన చేత ఎప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత దారేసిన ఒక బంధము, భార్యని తర్వాత ధనము సంపాదించాల, పిల్లలు పుట్టుతారు, పుత్రేషణ కలుగుతుంది. దారేషణ పుత్రేషణ కలిగినప్పుడు ధనము సంపాదించవలసిందే. దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడు త్రయములందు మునిగిపోతుంటాడు. ఈ కాలచక్రంలో కొట్టుకొని తికమక అవుతుంటాడు ఈ మానవుడు.
ఆనందంలో పోయినాడు. తోడు కావాలనుకున్నప్పుడు ఇందులో మునిగిపోతూ ఉంటాడు. అట్నే ఊహకలంగి జీవనపు టోలమునంబడి పోరుచున్, ఒక ఉత్సాహంతో జీవనాధారము నిమిత్తమై ఒక మనిషి నరుడు సంసారంలోకి పోయినట్టుగా ఈ జీవనపు టోలమునంబడి పోరుచున్ మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించ కొనంగలేక. ఎప్పుడైతే భార్య కావాలని పోయిన తర్వాత అక్కడ పిల్లలు పాపలు నానా విధాలుగా పుత్రులు పౌత్రులు అందరూ ఏడిపోయినప్పుడు వాళ్ళ మమకారంలో మునిగిపోతాడు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వారు, నా ఇల్లు, నా ఒళ్ళు అని మునిగిపోతూ ఉంటారు. నీవు సంపాదించిన సంపదను తింటూ నిన్ను గౌరవించకపోతే, కొడుకులు కోడళ్ళు గౌరవించకపోతే, చిన్ననాడు ఇంత కానీ పెంచి ఇంత శ్రమించి ఇంత చేస్తే నన్ను గౌరవిస్తలేరా అని వాళ్ళను వదలలేక సంపదలు తింటున్నారని దేహదృష్టి కలిగి కుమిలి 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 కుమిలిపోతూ ఉంటారు. అందులోనే సగం రోగాలు వస్తాయి. ఇక్కడ మోహం అనే లతముల చేత బంధింపబడ్డట్టుగా గజేంద్రుడు బంధింపబడ్డాడు. ఎందుకు పోయినాడు? ఒక ఆనంద పారవశ్యంలో సరస్సులు ఆటలాడాలని పోయినాడు. భార్యను భర్తను, భర్తను భార్యను పట్టుకున్నట్టుగా ఆ సంసారంలోకి ఆనందంగా పోయిన తర్వాత అక్కడ భార్య భర్తల నుండి పిల్లలు పుడతారు, మనమలు మనవరాలు, కొడుకులు కోడన్లు. అక్కడ గజరాజును ఒక్క మొసలు మాత్రమే పట్టింది. ఇక్కడ భార్య భర్త పిల్లలు మనుమలు మనమరాలు కొడుకులు కోడన్లు ఎన్ని మొసళ్ళు అంటే చిన్న పెద్ద అన్ని పట్టుకుంటారు. పట్టుకొని ఎన్ని మొసళ్ళున్నా పర్వాలేదు, హరినామ సంకీర్తనం మరిస్తే మీరు మునిగిపోతారు. హరినామ సంకీర్తన మీ నాలుకపైన ఉన్నంతకాలం ఒక్క పెళ్లి కాదు, ఎన్ని పెళ్లి చేసుకున్నా సరే తామరాకుల నీరు ఉన్నట్టే. తామరాకు నీటిలో ఉండినా నీరు అంటబడినట్లు ఈ సంసారమైన పాపమైన పంక్ల మీకు అంటబడదు. మీరు స్వేచ్ఛగా విహరిస్తారు. సంసారమునకు భయపడవలసిన అవసరమే లేదు. హరినామ సంకీర్తన నీ నాలుకపైన ఉన్నంతకాలము భయపడవలసిన అవసరమే లేదు. గజేంద్రుడు పోయినాడు కానీ హరిని స్మరించినందువల్ల గట్టెక్కిలినాడు కదా. అట్నే ఊహకలంగి జీవనపు టోలమునంబడి పోరుచున్ మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక. ముందు ఆనందంతో పోయినాడు, మొసలు పట్టుకుంది, దాన్ని విడిపించుకొనలేక సందేహమున్ బొందు దేహక్రియ దీనదశన్ గజముండన్ భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్ పాదఖురాగ్రశల్యమై. అక్కడ జలగలు గట్టిగా పట్టి రక్తం పీల్చినట్టుగా ఆ మొసలి రక్తం పీల్చుతూ ఉన్నది, త్రాగుతూ ఉన్నది, కొరుకుతూ ఉన్నది. అట్నే ఈ సంసారంలో ఉత్సాహంతో వెళుతున్నాము. మొసళ్ళు పట్టుకున్నాయి, జనగలు పట్టుకున్నాయి, చిన్న చిన్న పట్టుకుంటే రక్తము తాగుతాయి. పిల్లలు పాపలు ఇది కావాలా అది కావాలా, ఇది లేదు అది లేదని మనసు నొప్పిస్తూ నానా విధాలుగా హింసిస్తున్నారు. గజేంద్రుని ఆ సంసారమైన సరస్సులో మొసలు పట్టి బంధించి ఏడిపించినట్టుగా ఉత్సాహంతో గజేంద్రుడు పోయి ఎట్ల బంధమునకు గురి అయినాడో సంసారంలోకి ఉత్సాహంగా పోతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏడవండి, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా వల్లని ఏడవకండి. ఆ సర్వేశ్వర స్వామి నువ్వు ఇచ్చినావు, ఈ సంసారం ఇచ్చినావు, ఇది వరంగా భావించండి. నాకు భార్యనిచ్చినావు, భర్తనిచ్చినావు, పిల్లలు ఇచ్చినావు, ఇల్లు ఇచ్చినావు, వల్లు ఇచ్చినావు. ఈ సంసారం అని నువ్వు ఇచ్చిన వరము స్వామి, నేను ఒక కూలివాణ్ణి మాత్రమే స్వామి అని అధికారాన్ని అక్కడ పక్కకు వదిలేసి సేవకుని భావనతో నువ్వు ఇచ్చిన ఉద్యోగం అనే భావంతో సంసారం చేసుకోండి, మీకు పరమశాంతి లభిస్తుంది. నాది నాది నేను అనుకుంటేవా ఇంకా దుఃఖం ఏర్పడుతుంది. నాది ఏది నాది కాదు, అంతా శ్రీహరియే, ఆ శివుడే అని మీరు నమ్ముకొని దేవుడిచ్చిన వరము ఇది ఉద్యోగము అని భార్యను గౌరవించండి, భర్తను గౌరవించండి, పిల్లల కనండి. దేవుడు ఈ పని అప్పచెప్పినాడు, పరమేశ్వర ఈ పని నేను చేసుకుంటా, ఆకలి నాకు ముక్తి నీవు అనే భావనలో ఉంటే
దేహదృష్టి వదిలిపోయి ఆత్మదృష్టి అలబడుతుంది జీవునికి. మమకారాలన్నీ వదిలిపోతాయి, మీరు మహేశ్వర స్వరూపులై భాషిస్తారు. ఇది సాధన. సంసారంలో ఉండి సర్వేశ్వరుని చింతన చేస్తే వాళ్ళు సన్యాసులే అవుతారు, వాళ్ళు ముక్తాత్మలైపోతారు. ధర్మాచరణ కలిగి దైవ చింతన చేసిన పుణ్యపురుషులకు మోక్షం అరచేతిలో ఉంటుంది, భయపడవలసిన అవసరమే లేదు. అందుకోసమే గజేంద్రుడు భయపడినాడు. ఆ మొసలి చేత బంధింపబడి పూర్వ పుణ్యము ఎంటాడింది. వెంటనే ఈ మొసలి చేత నేను ఆ మొసలిని జయించాలంటే నాకు సాధ్యము కాదు, నాకు తోడు కావాలి. ఎవరు ఈ లోకాలను సృష్టించింది ఎవరు, పోషించింది ఎవరు, రక్షించేది ఎవరు, ఈ ప్రళయం చేసేవాళ్ళు ఎవరు అని నానా విధాలుగా ఆ శ్రీహరిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నానానేక పయూథముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీ నాథుండ నయ్యుండి మద్దానాంబ పరిపుష్టలతాంత ఛాయలందుండలేక ఈ నిరాశ నిటేల వచ్చితిం భయం బట్లో గదే ఈశ్వరా. ఓ ఈశ్వర, ఇది ఏమిటి? నేను అడవిలో ఉండి ఆ స్త్రీచందనము వృక్షాలు తింటూ ఆ ఛాయలందు నిద్రిస్తూ ఆనంద పారవశ్యంలో ఉండేవాడిని. ఈ సరస్సులోకి ఎందుకు వచ్చినా, నీరు తాగి నేరుగా ఉండలేక ఎందుకు ఈ ఆటలాడినాను, ఎందుకు ఈ గోలగోల చేసినాను? ఇది ఏమిటి? ఇది పూర్వజన్మ కర్మ విశేషమిది. బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మల కర్మ విశేషం వల్ల ఈ ఆటలు ఆడించింది, ఆ మొసలి చేత బంధింపచేసింది. ఈ బంధ విముక్తిని కావాలంటే నేను ఏమి చెయ్యాలి, నేను ఎవరిని ప్రార్థించేది? అందుకోసమే ఆ భగవంతుడే నాకు శరణ్యము, ఆ భగవంతుడే నాకు దిక్కు. ఏ రూపంబున దీని గెల్తునిటువే దేవేల్పు చింతింతు ఎవ్వారించేరుదు నెవ్వరడ్డమిక నెవ్వారి ప్రచారోత్తముల్ వారింపందగున్ అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపంబర పుణ్యాత్మకుల్. ఎవరు పుణ్యాత్ములు లేరా? రక్షించేవాళ్ళు లేరా? నన్ను కాపాడేవాళ్ళు లేరా? ఈ వ్యాపారములు సృష్టిని సృష్టిస్తూ పోషిస్తూ తనలో ఐక్యం చేసుకున్నటువంటి ఈ సృష్టిని సృష్టించినారు ఒకరున్నారు, పోషిస్తున్నారంటే ఒకరున్నారు, నన్ను రక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దేవుడు తప్ప నాకు దిక్కు, నాకు తోడు అవసరం. ఈ గజేంద్రుని ఇక్కడ మకరి రాజును జయించాలంటే గజేంద్రుడు నాకు తోడు అవసరము. లోకాలను సృష్టించిన దేవుడు నాకు ఇప్పుడు అవసరము. యౌవనిచే జనించు జగమెవ్వని లోపల నుండులీనమై యౌవని యందు డెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మబహు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఆ దేవుని ప్రార్థన ఒకసారి లోకాలను సృష్టిస్తున్నాడు దేవుడు, తనలో ఐక్యం చేసుకుంటున్నాడు. రెండే తానైన వారు ఎవరు? సృష్టి స్థితిలయకారుడు ఎవరు? దానికి మరణములు పుట్టకనే లేని వారు ఎవరు? ఆ దేవుని ప్రార్థన చేస్తాను. ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగునై అకలంకొని ఆత్మమయుని అర్థింతుమదిన్. గజేంద్రుడు జ్ఞానసాగరంలో మునిగినాడు ఇప్పుడు. ఎందుకంటే దెబ్బలు తిన్నంత వరకు ప్రకృతి, భగవంతుడు ఎందుకంటే కష్టాలు ఎందుకు పెట్టకపోతే నరుడు ముక్తి పొందలేడు అని. దేవతలకు మొత్తం సుఖముంది, దుఃఖము వాళ్ళకు తెలియదు. ఎన్నో కార్యక్రమాలు, పుణ్య విశేషమైన కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఫలితాన్ని ఆశించి
ఆ ఇంద్రాది పదవులు పుణ్యలోకాలు పొందినారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకంలో జన్మిస్తుంటారు. అందుకోసమే పాతాళ వాసుల గూఢంగా క్రిమికీటకాదుల గూఢంగా ఒక్క చిన్న పక్షి పెద్ద పక్షిని రక్షించుకోవాలా, చిన్న జంతు పెద్ద జంతువును రక్షించుకోవాలా, ఆహారం ఆ పెద్ద జంతువు నుంచి ప్రాణాన్ని కాపాడుకుంటూ ఆహారం వెతుక్కోవాలా. కానీ నరునికి దేవతలకు మొత్తం సుఖముంది, క్రిమికీటకాదులకు దుఃఖం మొత్తం దుఃఖమే. నరునికి కొంచెం దుఃఖము కొంచెం సుఖం ఇచ్చినాడు మానవునికి. ఎందుకంటే దేవతలంతా వెళ్ళినారు, బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినారు, స్వామి మాకు మోక్షం కావాలా అని అడిగినారు. మోక్షం కావాలంటే మీరు మర్త్యలోకంలో మానవులై పుట్టి సుఖ దుఃఖాలు అనుభవించండి. మానవుడు ముక్తి పొందాలంటే మర్త్యలోకంలోనే పుట్టాలి, మీకు ఇంక లేదు, అట్టి అవకాశం లేదేమో. పుణ్యము క్షీణించిన తర్వాత భూలోకంలో జన్మించండి, మీకు అప్పుడు నా హరిస్మరణ చేసుకోండి, అప్పటికి మోక్షము తథ్యం, అంతవరకు మోక్షము లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. మోక్షము రావాలంటే మానవ జన్మనే, ముక్తి పొందాలంటే దేవతల గుణంగా అట్టి అధికారము లేదు. అందుకోసమే దుర్లభం త్రైమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మానవ జన్మ రావడము, మోక్షము కావాలని కాంక్ష ఉదయించడము, మహాత్ముల యొక్క ఆశ్రయము కలిగి మోక్ష మార్గమును చూపించే సద్గురు లభించడము, ఈ మూడు దుర్లభమైనటువంటివి. దైవానుగ్రహేతుకం, ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షము ఉన్నటువంటి వారికి మూడు ప్రాప్తిస్తాయి. ఈ సభలో ఉన్నవారికి మూడు ఉన్నాయా లేవా? చేతులెత్తండి ఉన్నవాళ్ళు, అనుకున్న వాళ్ళు. భగవంతుని అనుగ్రహము ఉన్నది అంటే మానవ జన్మ రావడమే ఒక్క పుణ్య విశేషము. దైవానుగ్రహం ఉన్నటువంటి వారికే మానవ జన్మ వస్తుంది, మోక్షము కావాల పొందాలని ఇచ్చ కోరిక ఉదయిస్తుంది, మోక్ష మార్గమును దొరికే గురువు ప్రాప్తింపచేస్తాడు ఆ సర్వేశ్వరుడు. ఇది దైవానుగ్రహేతుకం, దైవానుగ్రహం ఉన్నటువంటి వారికే ప్రాప్తిస్తాయి. అందుకోసమే గజేంద్రుడు పూర్వజన్మ కర్మ విశేషము వల్ల జ్ఞానోదయం కలిగి ఈ ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్ష్యగు అయి అకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. ఒక భగవంతుడు లోకాలను సృష్టిస్తున్నాడు, తనలోకి తీసుకుంటున్నాడు, రెండు తానే అయ్యున్నాడు భగవంతుడు. అంతా అద్వైతమే. తెలియనంత వరకు జీవుడు వేరు దేవుడు వేరు, తెలిసిన తర్వాత అంతా ఒకటే, అద్వైతమే. పుట్టేది తానే, పుట్టించేది తానే. నీకొక కొడుకు ఉన్నాడు, నువ్వే కదా. నీకు ఇంకో మనడు పుట్టినాడు, నువ్వే కదా. రూపం వేరుంది, మాటలు వేరున్నాయి, అన్నీ ఉండినా నీ రూపమైనట్టుగా ఈ అంత సృష్టి అంతా భగవంతులో నుంచి వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా భగవత్ స్వరూపమే, వేరు కాదు కాబోదు. అందుకోసమే ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయి అకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. కలంకము లేనివారు, పుట్టుక లేనివారు, మార్పులు లేనివాడు అట్టి భగవంతుని నేను స్మరణ చేస్తాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు మునులుందివుజుల్ కీర్తింపనేరరవ్వని వర్ధనమరులెరుగరట్టి వానిను తింతున్. నర్తకుడు సూత్రధారి, పాత్రధారి. సూత్రధారి ఆడుతాడు, ఆడిస్తాడు. నటన సూత్రధారి, జగన్నాటక సూత్రధారి. లోకాలను సృష్టిస్తున్నాడు, ఆడుతున్నాడు, ఆడిస్తూ ఉన్నాడు, అందరితో ఆడుతూ ఉన్నాడు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవడోడు మునులుందివుజుల్ కీర్తింపనేరరవ్వని. మునులు, దేవతలు కానీ ఋషీశ్వరులు ఎవరైనా భగవంతుని
గురించి తెలుసుకోలేరు. మునులు దివుజుల్ కీర్తింపనేరెరవ్వని వర్ధనమరులెరు గరట్టి వాణిను తింతున్. భగవంతుని గురించి ఎవరు తెలుసుకోలేరు. సర్వవ్యాపకుడైన భగవంతుని నేను స్మరణ చేస్తాను నా రక్షణకై అని గజేంద్రుడు మొరపెట్టుకుంటున్నాడు ఆ పరమేశ్వరుణ్ణి. ముక్త సంగులైన మునులు దుదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాడులై కొల్తురవ్వని. అసదృశ వ్రతాడులై కొల్తురవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. సర్వసంగ పరిత్యాగులైనే మహనీయులు మోక్షము కాంక్షించి ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తారో ఆ భగవంతుని యొక్క పాదపద్మములే శరణు అని నమ్మి స్మరణ చేస్తుంటారో అట్టి భగవంతుని యొక్క పాదపద్మములను నేను స్మరిస్తాను నా రక్షణకై. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలనే వండే కాకృతితో వెలుగు అతనినే సేవింతున్. నేను లోకవాలు ఈ లోకపాలకులు ఈ సృష్టి నశించిన తర్వాత ఏముంటుందో ఒక చీకటి మాత్రమే. ఆ చీకటి అవతల ప్రకాశిస్తున్న దేవుని స్మరణ చేస్తాను అన్నాడు. పరమ భక్తుడు కావున ఎట్టి పూర్వజన్మ జ్ఞానంబుతో పూర్వపుణ్య విశేష కర్మ పుణ్య ప్రాప్తి పుణ్యఫల ప్రాప్తి ఎంటాడింది. ఆ పుణ్య విశేషం వల్ల ఆధ్యాత్మిక సంపదను లోకానికి అందిస్తున్నాడు గజేంద్రుడు పరమ భక్తుడు. భగవంతుడు ఎక్కడున్నాడు ఎట్లుంటాడు అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల కెవ్వండే కాకృతితో వెలుగు అతనిని సేవింతున్. ఇప్పుడు ఈ ప్రకృతి ఉంది. ఇది ఎక్కడ పెంజీకటి ఎలా ఉంటుందంటే కృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతాడు, స్వామి మీరు విష్ణు అవతారం కదా అంటే, అవును అర్జున నేను విష్ణు అవతారమే. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఎట్లుంటాడు? శంఖము చక్ర గదా పాని అయి ఆ శేషం తలపపైన పండుకొని ఉంటాను, నేనే ఆ విష్ణుమూర్తిని. అయితే నువ్వు రెండు భుజాలతో ఉన్నావు కదా, రెండు చేతులతో ఉన్నావు కదా స్వామి కృష్ణ, ఆ వైకుంఠ దర్శనం నేను చూడదలుచుకున్నాను. ఆ శ్రీ మహావిష్ణునే ఇక్కడున్నావు అక్కడ నేను అక్కడికి వెళ్ళి నేను చూడదలుచుకున్నాను, నన్ను తీసుకొని వెళ్ళి అంటాడు. అప్పుడు అర్జునుణ్ణి రథం పైన కూర్చుండబెట్టుకొని స్పీడ్గా వెళ్ళినప్పుడు ఈ ప్రకృతిని దాటిన తర్వాత ఒక చీకట్లు కమ్ముకున్నాయి. అక్కడ అర్జునుడు ఆ చీకట్లు చూసి దారి తెలియక కృష్ణ పరమాత్మ అవుపడలే, రథం అవుపడాలే, గుర్రాలు అవుపడలే, కృష్ణాని ఏడ్చినాడు, తల్లడిల్లినాడు. అర్జున ఈ మధ్యలో భగవంతునికి భక్తునికి మధ్యలో చీకటి ఉంటుంది, అదే మాయా. ఆ స్మరణ శ్రీహరిని స్మరణ చేసుకో, చీకట్లు తొలగిపోతాయి అనగానే కృష్ణాను స్మరించగానే రథం ముందుకెళ్ళింది, వైకుంఠానికి వెళ్ళినాడు, విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటాడు అర్జునుడు. ఇది శాస్త్రముల యందు పురాణముల యందు భాగవతాది గ్రంథముల యందు రహస్యము వస్తుంది. అందుకోసమే గజేంద్రుడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల కెవ్వండే కాకృతితో వెలుగు అతని సేవింతను నేను సేవిస్తాను అని వేడుకుంటూ ఉన్నాడు. మరి భగవంతుణ్ణి చూడాలి కదా, అంత దూరం వైకుంఠం పోవాలంటే ఇక్కడ భగవంతుణ్ణి ఆనాడు జ్ఞానదృష్టితో దేవుణ్ణి ఎవరు చూడలేరు అని అంటున్నారు. దేవుణ్ణి చూడవచ్చునని గజేంద్రుడే చెబుతున్నాడు. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండరుగక సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. ఎవరైతే సమస్త ఇంద్రియములు జయించి యోగాగ్ని దగ్ధ కర్ములు ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల సమస్త ఇంద్రియాలు ఇంద్రియ మనస్సును బుద్ధి చిత్తము అహంకారాదులను జయించి సమస్త ఇంద్రియాలు జయించినటువంటి మహాయోగీశ్వరులకు మనసు పవిత్రంగా అద్దంలాగా తయారవుతుంది. ఆ పవిత్రమైన మనసు ద్వారా పరమాత్మను చూడవచ్చు.
గజేంద్రుడు చెప్పేసినాడు అప్పుడే, దేవుణ్ణి మేము ఎవరు చూడలేడు, నిరాకారుడు, భగవంతుడు అంతటున్నాడు, అవుపడు అంటున్నారు. కానీ అవుపడతాడు అంటే బ్రహ్మచర్యం వల్లనే బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుంది. సమస్త ఇంద్రియాలను జయించిన తర్వాత ఒక జ్ఞానజ్యోతి, అచంచలమైన వైరాగ్యం అనే ప్రమిత, అఖండ బ్రహ్మచర్యమన తైలము, సదాచారమనే సత్సంకల్పమనే వత్తి, సర్వేశ్వర ధ్యానము అనే ఎలిగించడము. అప్పుడు కదా సమస్త ఆ జ్యోతి వెలుగుచుండగా చీకట్లు తొలగిపోతాయి, అజ్ఞానమన చీకట్లు నశించిపోతాయి, నీ హృదయాంతరాలంలో జ్ఞానజ్యోతి వికసిస్తుంది. ఆ జ్ఞానజ్యోతి వికసించాలంటే అచంచలమైన వైరాగ్యమనే ప్రమిత, బ్రహ్మచర్యమన తైలము, సదాచారము సత్సంకల్పమనే వత్తి, సర్వేశ్వర ధ్యానమని ఆ జ్యోతిని వెలిగించినప్పుడు ఆ జ్యోతి వెలుగుచుండగా చీకట్లు తొలగిపోయినట్టుగా, అప్పుడు అజ్ఞానమన చీకట్లు ఎప్పుడు తొలగిపోయినాయో నీ హృదయాంతరాలంలో సర్వేశ్వర దర్శనం కలుగుతుంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సర్వత్రా యోగాగ్ని దగ్ధ కర్ములు, యోగ మార్గం ద్వారా సమస్త కర్మలు పాపములను నశింప చేసుకున్నటువంటి ఏ పరమ భక్తులైతే ఉన్నారో, యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక, మహాత్ములు ఇతర చింతలన్నీ మాని ఆ సర్వేశ్వర ధ్యానంలో యోగాభ్యాసంలో ఉన్న పుణ్యపురుషులకు యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక, సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజంతున్. అప్పుడు యోగాగ్ని ద్వారా ఇంద్రియాలు జయింపబడి మనసు పవిత్రమైన ద్వారా, పవిత్రమైన అద్దంలో కల్మషము లేక, దూది కానీ చెత్త చెదారము లేక, శుద్ధమైన అద్దంలోని ప్రతిబింబము అగుపడినట్టుగా పవిత్రమైనటువంటి మనసు ద్వారా మహేశ్వరుని చూడవచ్చు అని గజేంద్రుడు తేల్చి చెప్పేసినాడు. దేవుని చూసినారంటే చూడవచ్చు అని గజేంద్రుడు తేల్చేసినాడు. పరమాత్మ చింతన వల్లనే పరమేశ్వర సాక్షాత్కారము కలిగి తీరుతుందని నిర్ణయించినాడు. మీరు ఎంత చెప్పుతున్నారు కదా, ఈ శ్రమనే కదా ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చు. గజేంద్ర మోక్షనంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజతుర గశ్యందనములు కైవల్యంబున్. మోక్షమిస్తాడు దేవుడు. ఈ గజేంద్ర మోక్షము వెంటే చాలు, అది స్మరణ చేస్తే చాలు. మోక్షాన్ని పొందుట నిమిత్తమే ఈ సత్సంగములు, పారాయణలు, ఈ శ్రమలు మనం అందరి ముక్తి పొందాలని. అందుకోసమే గజేంద్రుడు ఏడుస్తూ ఆ సర్వేశ్వరుని నన్ను ఎవరు రక్షిస్తారా అని ఏడుస్తూ ఒక్కసారి వెనుదట జీవుల మాటలు చనునట చనరాని చోట్లకు చరణార్థులకో ఎనుదట పిలచిన సర్వము గనునట సందేహమయ్యే కరుణావార్ధి. నీ కరుణ సముద్రం లాంటిది స్వామి. పిలవగానే ఓ అని పలుకుతావట. వెనుదట జీవుల మాటలు చనునట చనరాని చోట్లకు చరణార్థులకో ఎనుదట పిలచిన సర్వము గనునట సందేహమయ్యే కరుణావార్ధి. పోరాని చోట్లకైనా పోతావట కదా, అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మము వీడికొచ్చి నన్ను రక్షించలేవా స్వామి? పిలవగానే ఓ అని పలుకుతావట కదా, దీనులను కాపాడుతావట కదా స్వామి. సందేహమయ్యే కరుణావార్ధి. నాకు ఎంత పాపముందో స్వామి, నాకు సందేహంగా ఉంది, నన్ను రక్షించు అని వేడుకుంటున్నాడు. వినుదట జీవుల మాటలు చనునట చనరాని చోట్లకు చరణార్థులకు ఎనుదట పిలిచిన సర్వము గనునట సందేహమయ్యే కరుణావార్ధి. ఓ అని పిలవగానే ఓ అని పలుకుతావట కదా, ఇంతకాలం నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను పలుకుతలేవు అని ప్రశ్న వచ్చింది అక్కడ. గజేంద్రుడు ఆ మసులు లాగుతుంటే
తామర తూడులన్నీ పట్టుకొని ఉన్నాడు తొండంతో. ఏమైనా రక్షిస్తారో ఏమో, ఏమైనా నాకు తోడుగా ఉంటుంది అని. కానీ కరేంద్రుణ్ణి మకరం పట్టి లోపలికి ఈడుస్తుంటే ఇంకా తబ్బిబ్బైపోయినాడు. శరీరము డస్సింది. నా ఒక్కింతయు లేదు ధైర్యము, ఇంకా నాకు ధైర్యమే లేదు. ఈ మొసలిని జయిస్తానని నాకు ధైర్యం లేదు. విజయాన్ని పొందుతానని నాకు ధైర్యం, నాకు విజయం కలిగించాలంటే హరి తప్ప నాకు వేరే మార్గము లేదని నిర్ణయించుకున్నాడు. ఆ తామర తోడలు అన్నీ వదిలేసి అక్కడ ఒక పుష్పం అగుపడింది. ఆ పుష్పం పట్టుకొని ఆ తొండము పైకెత్తి లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ ఠావుల్దప్పెను మూర్ఛ వచ్చే తనువండశన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పయి తప్పరం బెరుగ మన్నిం పందగున్ ఈ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఓ భద్రములు ప్రసాదించు, శుభములు ప్రసాదించు దేవుడా, ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేరు అని తొండము పైకెత్తి వేడుకున్నాడు. ఆనాడు ద్రౌపది కూడంగా చీరకు పట్టుకొని కృష్ణ కృష్ణ అంటే రాలేదు. 2 చేతులు పైకెత్తినప్పుడు కృష్ణుడు వచ్చి ఇట్లా వస్త్రములు ప్రసాదించినట్టుగా గజేంద్రుణ్ణి మరి అంతగా వేడుకున్నాడుగా, వచ్చి రక్షించుకోవచ్చు కదా. సంపూర్ణమైన శరణాగతి గజేంద్రుడు పొందలేదు. ఇంకా తామర తోడలు పట్టుకోవడం, ఇది పట్టుకోను అది పట్టుకొని ఇంకా శారీరక దృష్టిలోనే ఉన్నాడు. ఇంకా నీవే తప్పయి తప్పరం బెరుగా, నువ్వు తప్ప నాకు ఇంక ఎవరు లేరని సంపూర్ణమైన శరణాగతి ఎప్పుడు పొందినాడో అప్పుడే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో లక్ష్మీమాతతో ఆడుకుంటూ ఉన్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్న కుయ్యాలించి సంరంభియై ఉలికిపడ్డాడు. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీమాతతో ఇది ఎవరు రాసినారు ఈ పద్యము? సాక్షాత్ శ్రీమన్నారాయణుడే రాసినటువంటి పద్యము. భక్త పోతన. ఈ భక్త పోతన ఎవరు తెలుసా? ఈ గజేంద్రుడు పైన జన్మలో ఇంద్రద్యుమ్నుడైన మహారాజు గజేంద్రుడైతే ఈ గజేంద్రుడు ముక్తి పొందిన తర్వాత వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఆనంద సాగరంలో మునిగినప్పుడు గజేంద్ర ఈ ప్రాంతంలో అనగా భాగవతం గురించి ఎంతోమంది పూర్వము రాసినారు. వేదవ్యాస మహర్షుల వారు రాసినటువంటి సంస్కృతానికి వ్యాఖ్యానములుగా పద్య కావ్య రూపంలో ఎంతోమందో రాసినారు. రుచి లేదు, భక్తి రసం అక్కడ లేదు, దేహదృష్టితో రాసినారు. పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రాసినాడు. హరి మెచ్చుకోలేదు. పరమభక్తుడైనటువంటి గజేంద్ర నువ్వు వెళ్ళి ఈ భాగవతాన్ని లోకానికి అందించునైనా వేదవ్యాస మహర్షుల వారు రాసినటువంటి భాగవతమును తెలుగు పద్య కావ్య రూపంలో రచించి లోకానికి అందించుపో అని ఆ గజేంద్రుణ్ణి భక్తపోతనగా అవతరించి గజేంద్రుడే భక్తపోతనగా అవతరించినాడు. పరమభక్తుడైనటువంటి భక్తపోతనగా అవతరించి ఈ పద్యము రాయుచుండగా కొంచెం అలవైకుంఠపురంబులో అని రాసినాడు. వైకుంఠాన్ని వర్ణించాలంటే గజిబిజుగా ఉన్నది. కొంచెం లేచి అట్లా బయటికి పోయి వచ్చినాడు. వచ్చేసరికల్లా పద్యము వ్రాయబడింది. చూసినాడు, కూతురుని అడిగినాడు. అందరు ఏమి కుమారుని అడిగినారు, ఇంట్లో భార్యని అడిగినారు. ఈ పద్యం ఉంది కదా, ఎవరు రాసినారు? నాకు ఇది రాయలేకనే కదా. అలా చింతాక్రాంతుడనై బయటికి వచ్చేసరికల్లా ఇక్కడ రాసినారు. అట్లా బయటికి వచ్చి పొయ్యి తిరిగి వచ్చే సమయంలో పద్యము రాయబడింది. ఎవరైనా రాసి
రాసినారా, మీరు రాసినారంటే కూతురుండి పిచ్చి తండ్రి నువ్వే రాసినావు, ఆ పద్యము వర్ణన మాకు చెప్పినావు, మళ్ళొచ్చినా ఎవరు రాసిరని అడుగుతున్నావా? ఎవరు రాసినారని నువ్వే రాసినావు, రాసి వర్ణించి మాకు చెప్పినావు అంటే ఓహో భగవంతుడే శంఖము చక్ర కదా పాని అయినటువంటి ఆ శ్రీహరి ఆ వైకుంఠ వర్ణన లిఖించినాడు శ్రీహరి భాగవతంలో ఈ పద్యమును. ఇది వాస్తుశాస్త్రముగా నిర్ణయించినారు వాస్తుశాస్త్రజ్ఞులు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల, ఇట్లా తూర్పు పెట్టినప్పుడు ఇది దాపల, ఇది వలపల కదా. అక్కడ ఈ దక్షిణ వైపు ఆ శ్రీ మహావిష్ణు మందిరం ఉంది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపలం మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనకొయ్యాలించి సంరంభి అయి. ఇక్కడ నాగేంద్రము అంటే నాగేంద్రుని తొండము సన్నగా ఉంటుంది, ఆ కుంభస్థలి లావుగా ఉంటుంది, ఆదిశ పాము ఏ రూపంగా పడగెత్తుకోనంటే తోక చందగుండి శిరస్సు లావు ఉన్నట్టుగా ఆ నాగేంద్రుని యొక్క శిరస్సు కుంభస్థలం పెద్దగా ఉంటే తొండ చిన్నగా ఉంటుంది, కావున నాగేంద్రము అనే పేరు వచ్చింది. నాగేంద్రం అన్నప్పుడు ఆ గజేంద్ర గుణంగా పేరు ఉన్నది. అందుకోసమే ఆ నాగేంద్రుడు కేకేయగానే అకస్మాత్తుగా ఉలికి పడ్డాడు శ్రీహరి. ఆ వైకుంఠ వర్ణన ఎలా ఉందంటే అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క సౌధము, అంతలోనే ఈశాన్యంలో అమృత సరస్సు, అమృతము దేవతలు తాగుతుంటారు కానీ శ్రీహరి సన్నధానంలోనే వైకుంఠంలో అమృత సరస్సే ఉంది. ఎవరైనా భక్తులు తాగుతూనే ఉంటారు. అమృత సరస్సు ఉన్నది. అక్కడ మందార వృక్షముల ఆ ఉత్తర భాగంలో వనము ఉన్నది. ఉత్తరం పెరగాలంటారు కదా, అక్కడ పెరిగింది. అక్కడ చంద్రకాంత శిలలు, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకాంత శిలల నుంచి అగ్ని స్రవిస్తుంది, చంద్రుడు ఉదయించినప్పుడు చంద్రకాంత శిలల నుంచి అమృతం స్రవిస్తుంది. చంద్రకాంత శిలలు చల్లగా ఉంటాయి. ఆ చంద్రకాంత శిలల పైన కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీమాత కూర్చొని పాచికలు ఆడుకుంటున్నారు. పాచికలు ఆడవలసిన ఎవరు? వాళ్ళు పరమ భక్తులు. వాళ్ళు పాచికలు భక్తులా స్వామి? పాచికలు భక్తులా? ఎక్కడైనా ఉన్నదంటే పుండరీకుని చరిత్ర చూసినారు కదా. ఆ పుండరీకుని భార్యయే ఆ లక్ష్మీనారాయణుల చేతిలో ఉన్న పాచికలు. వాళ్ళు భూలోకంలో అవతరించేసి ఆ పండరీనాథుణ్ణి నిలబెట్టిన దేవుడు పుండరీకుడని పరమ భక్తుడు. పాచికనే ఆ పరమాత్మను నిలువు అన్నాడు, నిలిచిపోయినాడు కదా. అందుకోసమే పరమ భక్తులు ఆ పాచికల రూపంలో ఉంటే లక్ష్మీనారాయణులు ఆడుకుంటున్నారు. తల్లిదండ్రుల పిల్లలను, చిన్నపిల్లలను అట్లా ఎగిరేసుకుంటూ ఆడుకున్నట్టుగా ఆ పరమ భక్తులతో ఆడుకుంటున్నారు పాచికల రూపంలో. అంతలోనే సంరంభి అయి ఉలికి పడ్డాడు. వెంటనే నీవే తప్ప ఇత పరంబెరుగా మన్నింపంతగు ఈ దీని నన్ను రాని ఎప్పుడు ఏడుకున్నాడో సంరంభి అయి వెంటనే ఉలికి పడ్డాడు. కొప్పు ముడి ఊడిపోయింది, అంత గట్టిగా ఉలికిపడ్డాడట శ్రీహరి. భక్తుని కేక వినబడగానే వెంటనే ఉలికిపడిపోయినాడు. శరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిం బండింపడు, ఆకర్ణికాంతర దంబిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి అయి ఉత్సాహము కలిగిన వారై శ్రీహరి స్వామి నన్ను రక్షించునగానే గజేంద్రుడు శ్రీహరిని ప్రార్థించగానే ఉలికపడ్డప్పుడు కొప్పు మొడి ఊడిపోయింది.
శరికించెప్పుడు లక్ష్మీమాతతో చెప్పలేదు. శరికించెప్పుడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు. శంఖచక్రాలను ధరించలేదు. గరుత్మంతుని పలానా దగ్గరకు పోతున్నప్పుడు గరుత్మంతుని పైన కూర్చొని పోయేవాడు. గరుత్మంతుని పిలవలేదు. విశ్వక్షేణుని చెప్పలేదు. ఆ ధనుసును ధరించలేదు. ఎవరికి చెప్పలేదు. నేరుగా ఆ లక్ష్మీదేవి అప్పుడు ప్రణయ కలము, ప్రళయ కలము అని రెండు ఉన్నాయి. ప్రళయ కలహం అంటే చంపుకోవడం, ఇంకా మొత్తం చంపుకుంటారు అయిపోతుంది. ప్రణయ కలహము అంటే భార్యాభర్తలు, బావమరుదులు, చిన్న స్నేహితులు ఊరికి కొట్టుకుంటారు, నవ్వుకుంటారు. గట్టిగా కొట్టుకున్నా సరే దెబ్బలు తగులు. ఈ ప్రణయ కాలంలో గట్టిగా కొట్టుకున్నా అది ఒప్పే, తప్పు కాదు. అందుకోసం ఆ పాచికలు ఆడుచుండగా ఎందుకో పొరపాటు జరిగింది. లక్ష్మీమాత ఒక మాట, అమ్మ నాయనను ఒక మాట అన్నది. ఏదో అనగానే నన్ను ఆ మాట అంటే అది ప్రణయ కలహము, ప్రళయ కలహం కాదు. వెంటనే కోపం వచ్చేసింది. చీర చెరువును కట్టుకొని కొట్టబోయినాడు. నన్ను అట్లా అంటావా అని కొట్టే సమయంలో ఆడుకుంటున్నారు అక్కడ. అంతే, భక్తుల ముందు పెట్టుకొని, పాచికలని భక్తుల ముందు పెట్టుకొని జగన్నాటక సూత్రధారులు ఆడుకుంటున్నారు. ఆ ప్రణయ కలహంలో శరికించెప్పుడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అబ్రగపతిం బండింపడు. ఆకర్ణికాంతర ధంబెల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్తిత, వివాదం వచ్చింది అక్కడ. వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. లక్ష్మీమాతకు నారాయణ కొంచెం గొడవ వచ్చింది కావున ఆ చీర చెరువును గట్టిగా పట్టుకొని కొట్టబోయినాడు. అంతలోనే శ్రీహరి రక్షించనగానే అమ్మను మర్చిపోయినాడు. పట్టుకున్న చీర చెరుగును మర్చిపోయినాడు. వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేల ఆంచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహియై ఆ శ్రీహరి అని రక్షించనగానే పట్టుకున్నాడు. నేరుగా కుప్పించినాడు. ఆకాశ వీధిలో స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఆ భక్తుని రక్షించుట నిమిత్తమై తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమన్ వాని వెనుకను పక్షేంద్రుడు వాని పంతను ధను కౌమోదకి శంఖచక్రని కాయంబును నారదుండును ధ్వజిని కాంతుండు విచ్చేశురోయన వైకుంఠపురంబు నను గలుగు వారాబాల గోపాలమున్. ఆ వైకుంఠంలో లక్ష్మీమాత వెంట వెళుతూ ఉన్నప్పుడు దాసీజనం వెళ్ళినారు. వెంటనే ఏమిటి, నారాయణుడు ఎప్పుడైనా శంఖచక్రాదులను ధరించలేదు. శంఖము వెళుతుంది, చక్రము వెళుతున్నాడు, గరుత్మంతుడు వెళుతున్నాడు, విశ్వసేనుడు వెళుతున్నాడు, సారంగధరమని ధనస్సు వెళుతున్నారు. నారదాది మహర్షులు అక్కడున్న ద్వారపాలకులతో సహా ఆబాల గోపాలమును ఏనాడు వైకుంఠంలో ఎప్పుడు ఉండేవాళ్ళు. ఆ రోజు ఖాళీ అయిపోయింది. ఇది భక్తుని దర్శనార్థమై వెళ్ళిపోయినారు. ఇంట్లో ఎవరో వైకుంఠం ఖాళీ అయిపోయింది. నాయన వెళుతున్నాడు, అమ్మ వెళుతున్నాడు, దాసీజనం వెళుతున్నాడు, ద్వారపాలకులు వెళుతున్నారు. శంఖము చక్ర గది ధనస్సు ధనస్సు విశ్వక్షేణుడు నారదాది మహర్షులు అందరూ కూడా ఆకాశ వీధిలో పయనమవుతున్నారు. వైకుంఠం నుంచి నేరుగా ఆ త్రికూటమని పర్వత ప్రాంతం వైపు ఆకాశంలో పరిగెడుతున్నారు మహావేగంతో. నా భక్తుడు బాధపడుతున్నాడు, ఆలస్యమైతే ఎంత బాధపడుతాడో అనే వేగంతో అతి స్పీడ్గా వెళ్తున్నాడు. అప్పుడు లక్ష్మీమాత అనుకుంది, ఏనాడైనా నాకు చెప్పి పోయేవాడు కదా, ఎందుకు నాకు చెప్పకుండా పోతున్నాడు అని సందేహం కలిగి లోపల అనుకుంది. తను వేంచేయు పదము పేర్కొన్నడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినను. మృచ్చులెంచెరు కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెను. భక్తులగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనులు కొంతమంది అసురులంతా కూడా వెళ్ళి అమరావతిని ఇంద్రలోకాన్ని ఆక్రమించినారు. ఏమో కదా, పతివ్రత మహాతల్లులను అసురులు బంధించి బాధ పెట్టుతున్నారో ఏమో. పరమ భక్తులను చెట్లకేసి కట్టేసి కొట్టి నీ శ్రీహరి దేవుడు ఎక్కడున్నాడో
ఉన్నాడా నిరూపించని కొట్టుచుండగా భక్తులకు నిదర్శనముగా చూయించడం నిమిత్తమై వెళుతున్నాడో ఏమో, లేక వేదాలను ఆనాడు సోమకాసురుడు దొంగిలించినట్టుగా వేదాలను అపహరించినారో ఏమో, వేదాలను రక్షించడం నిమిత్తమై పతివ్రత మహాతల్లులను కాపాడుట నిమిత్తమై భక్తులకు భగవంతుడు ఉన్నాడని ఆపదల నుండి గట్టెక్కించి అసురులకు నిదర్శనము చూయించడం నిమిత్తమై స్పీడ్గా వెళుతున్నాడు ఏమో అని లోలోన అనుకుంటుంది లక్ష్మీమాత ఆ శ్రీహరి అమ్మడి వెళుతూ. అయినా ఒకసారి అడుగుదాము, ఏమి తప్ప, పతిదేవుడు కదా ఎక్కడికి వెళుతున్నారని ముందుకు వెళ్ళిపోయి చూసింది. ఆమె ముఖం చూడలేదు, అక్కడ భక్తుని పైనుంది దృష్టి. అడిగేదనని కడువడి జను అడిగినదను మగుడనుడు వాడినడియుడుగున్, అడిగేదనని కడువడి జను అడిగినదను మగుడనుడు వాడినడియుడుగున్, వెడవెడ అడుగుళ్ళు తడబడ నడుగిడదు మన అడుగిడు నెడలన్. ఒక్కసారి లక్ష్మీమాత వెళ్ళి ఆ శ్రీహరి ముఖం ఇలా చూసింది, ముఖం చూడలేదు. అడిగినా లాభం లేదు. ఇప్పుడు అడిగేదనన్ను కడువడి జను అడిగినదను మగుడనుడు వాడు అడిడయుడుగున్, వెడవెడ అడుగులు తడబడ నడుగిడదు జడు మన అడుగిడు నెడలన్. ముందుకు వెళుతుంది, అడగాలనుకుంది, అడగలేదు, వెనకకొస్తుంది. ఏమిటి ఇది? ఆశ్చర్యంగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది. ఏదో ఆ శుభకార్యార్థమై వెళుతున్నాడు, పతిదేవునికి ఎదురు పలుకొద్దులే అనుకొని వెళుతూ ఉన్నది. అట్టి సమయంలో లక్ష్మీమాత ఆకాశ వీధిలో శ్రీహరి అమ్మడి వెళ్ళుచుండగా నెటలాలకములంట నెవురు జుంజుంబని ముఖ సరోజమునండ మొరసుదేంట్లు అలలు చోపగ చెల్క లల్లన చేరి యోష్ట బింబజ్యోతులొడయనురుకు సుఖములు దేల జుక్షుర్ మీనములకు మందాకిని పాఠీన లోకమసుగు మీన పంక్తులు దాటమైదిగతో రాయ శంపాలను మెంట సెరగుగట్టు శంపలను జయంప చక్రవాకంబులు కుచయుగంబులు చూచి కౌరు చూపు మెలితం పిరిది నీల మేఘము వెనుక మెరుగు తీగయువోలే జలద వర్ణును వెనుక జనుడు అప్పుడు. ఆ లక్ష్మీమాత ఆకాశ వీధిలో వెళ్ళుచుండగా ఆమె వర్ణించినాడు. లక్ష్మీదేవి ఎంత కష్టపడింది అంటే, లక్ష్మీమాత ఇక్కడ వేదవ్యాస మహర్షుల వారు వర్ణించినారు. అక్కడ శ్రమ పడినటువంటి వర్ణ అంతవరకే. ఆ లక్ష్మీమాత కురులు నల్లగా ఉన్నాయని, ఆ సుగంధ ద్రవ్యములు వెదజల్లుతున్నాయని, ఆమె ముఖపద్మములో నుంచి పొంగుతూ వచ్చుచున్నటువంటి చెమట బిందువులు ఆ అమ్మ ముఖము పద్మంలాగా ఉండదని, తెల్లటి పద్మము ఎలా ఉన్నదో, జగన్మాత లోకాలకు తల్లి కదా, ఆ అమ్మ ముఖము పద్మంగా ఉన్నప్పుడు పద్మంలో ఉన్నటువంటి మధును గ్రోలాలని తొమ్మిదలు వస్తాయి కదా, లోపల మధును గ్రోలాలని పద్మంలో ఉన్నటువంటి మధును గ్రోలాలని తొమ్మిదలు వస్తుంటాయి. ఆకాశ వీధిలో పోతుండగా ఈ ఆకాశంలో ఒక పద్మం ఉన్నది, మధు పద్మం లోపట ఉంటుంది కదా, పద్మం పైన పొంగుతూ ఉన్నది. అంటే అక్కడ అలసట కలిగినప్పుడు అమ్మ ముఖంలో చెమట బిందువులు వచ్చినాయట. ఆ ఎక్కడనో సరస్సులో ఉన్న పద్మం లోపడున్న మధును గ్రోలవలసిన కర్మ మనకేం వచ్చింది? ఈ ఆకాశంలో పద్మం ఉన్నది, ఆ పద్మము పైన పొంగుతుంది అమృతము, ఇక్కడ తాగుదాం పదా అని చెప్పి ఆ మొత్తము తొమ్మిదలన్నీ ఒకేసారి ముఖం పైన పడ్డాయట. లక్ష్మీమాత దాంట్లో తొలగించింది చేతితో. ఒక చేత శ్రీహరి చీర చెరువును కట్టుకొని పోతుండగా ఒక చేత పట్టుకుంది అమ్మ, గట్టిగా పట్టుకొని ఒక చేత దాంట్లో తరిమేసింది. నిటలాలకములంట నివురు జుంజుంబని ముఖ సరోజమునండ మొరసుదేంట్లు అలలు చోపగ చెల్క లల్లన చేరి యోష్ట బింబజ్యోతులొడయనురుకు. లక్ష్మీమాత ముఖపద్మము నుండి ఆమె అమ్మ పెదవులు ఈనాడు ఏదేదో పూసుకుంటున్నారు అంటారు.
ఎర్రగా ఉండాలని. ఆమె సహజంగా జగన్మాత పెదవులు దొండ పండ్లలాగా ఎర్రగా ఉన్నాయి. ఆకాశ వీధిలో చిలుకలు దొండ పండ్లు అంటే చిలుకలకు చాలా పరమ ప్రాణము. ఆ దొండ పండ్లు తినాలని పోతున్నాయి ఆకాశ వీధిలో. ఇక్కడేమి ఎక్కడనో పోవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ పండ్లు ఉన్నాయి కదా, తిందాం పదా అని చెప్పి లక్ష్మీమాత యొక్క పెదవులు చూసి దొండ పండ్లని భ్రమించి ఒక్కసారి ముఖం పైన పడిపోయినాయి. లక్ష్మీమాత ఈ పిచ్చి పక్షులు ఇవి నా పెదవులు చూసి దొండ పండ్లు అనుకున్నాయని చెప్పి చేయితో తరిమేసింది. అందు యోష్టబింబద్యుతులడయురుకు సుఖములు దోల జొక్షుర్మీనమునకు మందాకిని పాఠీన లోకమసగు. అమ్మ వెళ్ళుచుండగా ఆకాశ మార్గంలో వెళుతున్నప్పుడు అమ్మ కన్నులు మీనాక్షి అంటారు. ఆ కన్నులు చేపల మాదిరిగా ఉన్నాయి. ఆకాశగంగలో వియద్గంగా సువర్ణాసుర దీర్ఘిక ఆకాశగంగలో 1000 కోరల చేపలు పెద్ద చేపలు చిన్న చేపలు తింటాయి. దాంట్లో సహజ ధర్మము. అందుకోసమే ఆ 1000 కోరల చేపలు ఆకాశగంగలో ఉండి చూసి ఏమి 2 చేపలు ఆకాశంలో ఉన్నాయి, అవి తిందాం పద అని చెప్పి 1000 కోరల చేపలు గుంపులుగా అమ్మ కండను ఆ చేపలను కొని మింగాలని దూకినాయి అమ్మ ముఖం పైన. ఒక్కసారి ఈ పిచ్చి చేపలు అనుకొని చేయితో తరిమేసింది. మెయిన్ అక్కడ ఎప్పుడు తరిమేసిందో ఆ నీల మేఘము శ్రీహరి ఎలా ఉన్నాడు, నీలమేఘ స్వరూపుడు, నీలమేఘ ఛాయ. ఒక వర్షము నల్లటి మేఘం వచ్చి వర్షము కురిపించే సమయంలో మేఘం ఎలా ఉన్నదో ఆ మేఘము ఆ వర్షము కురిపించుండగా తలక్ అనే మెరుపులు ఎలా వస్తుంటాయో ఆ నీలమేఘము ఆ ముందు వెళ్ళుతుండగా లక్ష్మీమాత వెనకపోతుంటే ఆకాశంలో తలకని మెరుపులాగా ఊపడ్డాయి. ఈ మెరుపు దేవతలందరూ అనుకున్నారు మనమే మెరుపు దేవతలు, ఇంకో ఎవరో మెరుపు దేవతలు వచ్చినారు, పదండి యుద్ధానికని చెప్పి మెరుపు దేవతలన్నీ కూడా లక్ష్మీమాత పైన పడిపోయినారు. ఆ మెరుపులు అనుకున్నారు ఆమె కాంతి దిగాంతరముల వరకు తలకనే మెరుస్తుంది. మేము మెరుపు దేవతలుండగా వేరే మెరుపు దేవతలు ఉన్నారు, పదా జయించుదాము తరిమేతామని వచ్చినారు. పడిపోయే సమయంలో ఆ చేతి యొక్క చేతులతో అలా అనేసి తరిమేసింది మెరుపు దేవతలను. ఆ జలదవర్ణుని వెనుక నీలమేఘము వెనుక మెరుపు తీగ యువోలే జలదవర్ణుని వెనుక జనుడు అప్పుడు ఆకాశ వీధిలో వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది మహర్షులు శ్రీహరిని దర్శనం చేసుకోవాలని వైకుంఠానికి పోయే సమయంలో వైకుంఠంలో శ్రీహరి లేడు, భక్తుని రక్షించటానికై ఇక్కడికి వస్తున్నాడని చెప్పిన కదా. జ్ఞాన యోగాగ్ని దగ్ధకర్మలు భగవంతుని గురించి భక్తుడు తెలుసుకుంటారు. ఆ యోగీశ్వరులను ముందు తెలుసుకొని ఆ వైకుంఠానికి ఎందుకులే ఇక్కడికి వస్తున్నాడని ఆ గజరాజు మొసలు ఉన్న సరస్సు దగ్గర మహర్షులు ఉండిపోయినారు. కొంతమంది ఆకాశ వీధిలో దర్శనం చేసుకోవాలని ఉన్నారు. అది ఒక్కరొక్కరు చెప్పుకుంటూ దేవతలు కూడా తెలిసిపోయింది. అది అందరికి తెలిసిపోయినారు. అందరు కూడా అక్కడికి వచ్చేసినారు. ఒక నాయకుడు వస్తున్నారంటే అందరూ ముందుగా వచ్చి ఉన్నట్టుగా ఆ దేవదేవుడైన శ్రీహరి వస్తుండగా ముందే తెలుసుకొని ఆకాశ వీధిలో చాలామంది చేరినారు, గుంపులుగా ఉన్నారు. చను తెంచన్ గనుడల్లవాడి హరి పంజము గంటెరే లక్ష్మీ శంఖని నాదం బల్లదే చక్రమల్లదే భుజంగ ధ్వంసియున్వాడే క్రన్నననే తెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మక్కిరి మెంటన్ దురవస్థ వక్రికిన్ చక్రికిన్. ఆ దురాస్తలో ఉన్న గజేంద్రు యొక్క మొరను ఆలకించి శ్రీహరి వస్తున్నాడు.
చనుదెంచన్ గనుడల్లవాడే హరి. అగో శ్రీహరి వస్తున్నాడు చూసినారా? మీరు చేతులు వ్రేళ్ళు పెట్టుకొని దేవతా సమూహము మహర్షి మండలమంతా అగో శ్రీహరి వస్తున్నాడు. అగో పక్కలో లక్ష్మీమాత ఉన్నది, లక్ష్మీ జగజ్జనైన లక్ష్మీమాత పక్కలో వస్తుంది. మీకు అవుపడ్డారా? చూసినారా? అదిగో పక్కలోనే గరుత్మంతుడు వస్తున్నాడు. అగో శంఖము, అదిగో చక్రము, అగో నారదాది మహర్షులు, అగో విశ్వక్షేణుడు వస్తున్నాడు, అగో గద, అగో ధనస్సు, మీరు చూసినారా అని ఒక్కరొక్కరు వ్రేళ్ళు పెట్టుకొని చనుదెంచన్ గనుడల్లవాడి హరి పంజము గంటిరే లక్ష్మీన్ శంఖము నాదం వల్లదే చక్రమల్లదే. శంఖము తనంతట తాను మ్రోగుతుంది. అప్పుడు చక్రము తనంతట తన దివ్య మహాకిరణలతో తిరుగుతూ తన తేజోపుంజముల ద్వారా భూమండలమంతా నింపుతూ శ్రీహరి ఎప్పుడైనా శ్రీహరి అసురుల యొక్క శరచ్ఛేదన చెయ్యమని వెళ్ళినప్పుడు ఆలస్యము చేసినానో ఏమో. శ్రీహరి నీ చేతులు యందు ధరించి శ్రీహరి నన్ను క్షమించు తండ్రి, నన్ను ధరించని చక్రం వచ్చింది. ఆ చక్రం ముఖము చూడలేదు, ధరించలేదు శ్రీహరి. భక్తుని పైన మనసు ఉన్నది. శంఖం వచ్చింది నీ చేతిలో ధరించమని, అక్కడ చూడలేదు. ఎప్పుడైనా ఆ విజయభేరి మ్రోగించినప్పుడు సరిగా మ్రోగలేదేమో, నన్ను అంతకనే ధరించలేదని ఏడుస్తూ గట్టిగా మ్రోగినాడు. గట్టిగా మ్రోగితే ఏమన్నా పట్టుకుంటాడో ఏమని ఆశతో వినిపించుకోలేదు. గరుత్మంతుడు పక్కలో వచ్చినాడు. స్వామి కూర్చో అంటే అక్కడ కూడా చూడలేదు. నేరుగా వెళ్ళినాడు. సమయం లేదు పద్యాలు చెప్పడానికి, కొంచెం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే శంఖము యొక్క చక్రము యొక్క పద్యాలు చాలా అమోఘంగా ఉంటాయి. మరి సమయం ఉండలేదు కావున దూర ప్రాంతాలకు పోయే వాళ్ళు ఉంటారని సంగ్రహంగా చెప్పి నేను ముగిస్తాను. తొందరపడకుండా ఓపికతో వినండి. అప్పుడు గజేంద్రుణ్ణి రక్షించుట నిమిత్తమే వెళ్ళినప్పుడు సుదర్శన చక్రాన్ని వదిలినాడు. ఆ శిరచ్ఛేదన జరిగింది అతి వేగంతో. ఎందుకంటే ముందుగానే పరితపిస్తున్నాడు. చేతులు యందు ధరించని వేడుకున్నాడు కావున చేతులు యందు ధరించినాడు. మొసలి యొక్క శిరచ్ఛేదన చేయిపో అన్నాడు. నేరుగా వెళ్ళినాడు. శిరచ్ఛేదన జరిగింది. ఆ శంఖాన్ని పూరించినాడు. దుందుబులు మ్రోగినాయి. సమస్త దేవతలు వర్ష పూలవాన కురిపించినారు. దేవతా స్త్రీలు నాట్యం ఆడినారు. దిక్కులు యందు జయ ధ్వానాలు నిండిపోయినాయి. ఆకాశగంగా సముద్రుడు పొంగుతూ, ఆకాశగంగను ఆ సముద్రము పొంగి ఆకాశగంగను ఒక కూతురు లేక పుట్టిన కూతురు పుట్టితే తండ్రి ఎగిరేస్తూ ఆనందంగా ముద్దు పెట్టుకున్నట్టుగా సముద్రుడు పొంగుతూ తరంగ చుంబిత నభో గంగా ముఖాంభోజమై ఆనందాకాశ గంగాని ముద్దు పెట్టుకున్నట్టుగా తండ్రి కూతుర్ను ముద్దు పెట్టుకున్నట్టు ఆనంద పారవశ్యంలో ఆకాశగంగను ముద్దు పెట్టుకున్నాడా నా పారవశ్యంలో గంతులేసినాడు. సమస్త దేవతలు నృత్యం చేసినారు ఆనంద పారవశ్యంలో. ఆ ఊహుడనే ఓ పరీక్షిత్తు మహారాజా, దేవలుడు పెట్టినటువంటి శాపవశాత్తుగా ఆ మొసలి వెంటనే ఊహుడనే గంధర్వ రూపమును ధరించి ఆరికి మొక్కినాడు. గీతములు పాడినారు. వాళ్ళందరూ వచ్చేసినారు. గంధర్వులంతా కూడా మొక్కినాడు. ఆశీర్వాదాన్ని పొందినాడు. అప్పుడు శ్రీహరి వెంటనే ఆశీర్వదించినాడు. ఎప్పుడైనా భక్తులను బాధ పెట్టొద్దుగా, ఎందుకంటే గంధర్వ ఆ దేవుడైన మహర్షిని నువ్వు బాధించినందువలే కదా నీకు ఈ బంధం ఏర్పడింది. ఇక్కడ నుంచి మహర్షుల చెంతకు పోవద్దు అని హెచ్చరిక చేసినాడు. ఆ గంధర్వునికి వెళ్ళను స్వామి నీ భక్తుల దగ్గరికి పోనని మొరపెట్టుకున్నాడు. పాఠాలు పాడినాడు. గీతములు పాడి వెళ్ళిపోయినాడు. శ్రీహరికర సంసర్శను దేహము దాహంబు మాని ధృతికర్ణి సందోహము దానును గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్
ఎప్పుడైతే ఆ శ్రీహరి ఆనంద పారవశ్యంలో ఆ పడగైన చేతులు చాచి గజేంద్రుని లాగి ఊరినాడు, నాన్న బాధపడకు, నేను ఉన్నాను కదా, నువ్వు పరితపించకు, ఏదో కొంచెం ఆలస్యమైందిలే, నువ్వు బాధపడకని నివురుతూ ముద్దు పెట్టుకుంటూ ఆనంద పారవశ్యంలో దువ్వినాడు. అక్కడ ఆ నారీ జనమంతా ఉన్నారు. మకరితోడబోడు మాతంగ విభుని ఒక్కరిని విడచిపోవ కాలురాక కోరు చూచుచుండె కుంజరీ యూతంబు మగలు తగలుగారే మగవలకును. అక్కడ పతి ధర్మము సతిని, సతి ధర్మమును పతిని అనుసరించే ధర్మము. ఆయన యుద్ధము చేయుచుండగా వెళ్ళిపోలేదు. నా పతిదేవుడు విజయాన్ని పొందాలని కాంక్షిస్తూ ఆ వారలు కూడా ఆహార పానీయములు మానేసి, పతిదేవుడు నీరు త్రాగలేదు, అన్నము తినలేదు, వాళ్ళు కూడా నీరసించి ఉండిపోయినారు. ఆ శ్రీహరి ఎప్పుడు గజేంద్రుని నిమిరినాడో ఆ ముక్తిని ప్రసాదించు అభయమును, భక్తులకు ముక్తిని ప్రసాదించే హస్తము, భక్తులకు అభయమిచ్చి హస్తమును అలా త్రెప్పినాడు, ఆశీర్వదించినాడు. తన హస్తం నుండి తేజోపుంజములు ఊడంగా వెళ్ళినాయి, అంతటా ప్రసరింపచేసినాడు. ఆ గజేంద్రుని నీరసం పోయింది. ఆ నారీ జనమంతా కరిరాజును భార్యలకు నీరసం వెళ్ళిపోయింది, ఉత్సాహం వచ్చేసింది. ఆ మకరి కొరికి నట్టినటువంటి గాయములు దెబ్బలు పోయి పూర్వము గజేంద్రుడు ఏ ఉత్సాహంతో ఉన్నాడో దెబ్బలు మారిపోయినాయి. ఉత్సాహంతో కరిరాజు తన నారీ జనమంతా గూడంగా ఆడుతూ పాడుతూ ఆనంద పారవశ్యులు నృత్యము చేస్తున్నారు. ఆ సరస్సు తీరము త్రికూట పర్వతము పైన నృత్యగానాలు చేస్తున్నారు. ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది ఆ పర్వతమంతా గూడంగా. ఆ పక్కలో లక్ష్మీమాత ఉన్నది. సహస్రబాహు సహస్ర శీర్ష, భగవంతుడికి ఎన్నో చేతులు, ఎన్నో శిరస్సులు. అయితే శ్రీహరికి 4 చేతులు ఉన్నాయి. కావున ఆనాడు వైకుంఠంలో, అప్పుడు ఆ వైకుంఠంలో లక్ష్మీమాత ఆ ప్రణయ కలహం వచ్చినప్పుడు పట్టుకున్నాడు కదా, 2 చేతుల చేత గజేంద్రుని లాగినాడు, దువ్వినాడు. ఇంకో చేతి ద్వారా లక్ష్మీమాత చెరుగు గట్టిగా పట్టుకొనే ఉన్నాడు. ఎంత అందరూ నృత్యగానాలు చేస్తున్నాడు ఆనంద పారవశ్యంలో. లక్ష్మీమాత కూడా నా భక్తుని రక్షించినాడు, నా దేవుడు నా ఆనంద పారవశ్యంలో ఉంది, ఏం అనుకోలేదు. అయినా ఇటు చూస్తే లక్ష్మీమాత చెరుగు తన చేతిలో ఉన్నది, శ్రీహరి చేతిలో ఉంది. అయ్యో ఎంత పొరపాటు జరిగింది కదా, ఏమని అనుకుందో ఏమో లక్ష్మీదేవి అనుకున్నాడు. అనుకొని లక్ష్మీ బాలానా వెనువెంటన్ ఏలన్ వినివీచి నిండి ఏ తెంచుచునే చేలాంచనంబు పట్టుట కాలో ఏమంటి నన్ను అంబోజముఖి. ఓ లక్ష్మి, ఆకాశ వీధిలో నీ చెరుగు పట్టుకొని వచ్చినాను కదా, నీకు శ్రమ కలిగించినాను కదా లక్ష్మి, ఏమైనా అనుకున్నావా అని అడిగినాడు. అప్పుడు అడిగినాడు. అమ్మ ఉండి, స్వామి దేవా దేవర ఎడుగులు భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా, దేవా దేవర ఎడుగులు భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా, ఓ వల్లభ ఏమని ఎద నీ వెంటనే వచ్చి చుంటి నిఖిలాధిపతి. స్వామి పతిదేవుని నామస్మరణ చేస్తూ పతిదేవుని యొక్క పాద పద్మములు తన హృదయంలో పెట్టుకొని, పతిదేవుని యొక్క పాదపద్మని దృష్టి పెట్టడం సతీధర్మం కదా స్వామి, నీ పాదపద్మను ఎందే దృష్టి పెట్టుకొని వచ్చినాను తండ్రి స్వామి అఖిలాధిపతి అన్నది అక్కడ. దేవా దేవర ఎడుగులు భావంబున నిలుపుకొనుచు పని నా పనిగా, ఓ వల్లభ ఏమని ఎద నీ వెంటనే వచ్చుచుంటి నిఖిలాధిపతి. ఓ నిఖిలాధిపతి అన్నది. స్వామి నాకొక్కరికే పతి కాదులే, నువ్వు అందరికీ పతివే అన్నది అక్కడ. అమ్మ తిట్టకనే తిట్టింది, ఆ మాటలని ఆయుధముల చేత కొట్టకనే కొట్టింది నాయనను. అది ఎవరికి తెలియదు. అందరేమో
సత్యమైన నిఖిలాధిపతిని వర్ణించింది. మాటలో మాత్రం ఆ నాయుడికే తెలియాలి, ఎప్పుడైనా ఇలాంటి పని చేసేవు నన్ను అని హెచ్చరిక చేసింది అమ్మ. నేనేం చేస్తాను లక్ష్మి, ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మరువక మొర ఇడిరి ఏరి మరి అన్యములన్. లక్ష్మికి తెలియదా? ఎవరైనా సమస్తమును మరిచిపోయి నన్ను ఎవరు ప్రార్థన చేస్తారో, అన్య మరిచిపోయి హరిని అయినా నన్ను ఎవరు స్మరణ చేస్తారో నేను అన్నీ మర్చిపోతాను కదా లక్ష్మి. ఆ భక్తుని రక్షిస్తా కదా, నీకు తెలుసు కదా. ఎందుకు నన్ను నిందలాడుతున్నావు? స్వామి నేనేమంటున్నాను, స్వామి ఉన్న మాటనే కదా అంటున్నాను. అది నువ్వు నిఖిలాధిపతివి కదా స్వామి. ఈ జగత్తు సృష్టి స్థితి లయకారుడు, భర్తనగా పోషించువారి ఈ సృష్టిని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు స్వామి. నేను తప్పన్నానా? అది కరెక్టే, కానీ లోపల మాత్రము అలక ఉంది అమ్మకు. అలకలో ఆ స్తోత్రము చేసిన స్తోత్రంలో మాత్రమే కొంచెము అనుమానముగా ఉన్నది. నన్ను చీర చెరుగు పట్టుకొని ఆకాశ వీధులు వస్తావా? నాకొక్కరి నువ్వు పతివి కాదు, నిఖిలాధిపతువులే నువ్వు అన్నది. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మరువక మరి ఇడిరి ఏరి మరి అన్యములన్. సమస్తమును మరిచిపోయి నాపైన దృష్టి పెట్టి నన్నే పరమగతిగా నమ్ముకున్నటువంటి పరమ భక్తులను నేను సమస్తమును మరిచిపోయి నా భక్తులను కాపాడు తీరుతాను. లక్ష్మీ నీకు తెలియదా? ఆ విషయంలో మర్చిపోయినా, నీ చీర చెరుగు పట్టుకున్నాను, ఏదో వచ్చేసినాను అంతే. ఇంతలో ఇంత అలకనా అని శ్రీహరి చెప్పగానే, స్వామి నాకు తెలుసు స్వామి, నేను ఏమంటున్నా స్వామి, ఉన్న మాటనే కదా స్వామి, ఉన్న మాట అంటున్నాను అంతే. వేదములే నిన్ను స్తుతించినాయి, నేను అదే చెప్పుతున్నాను. దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవన బొందన్ దీనావన నీ కొప్పును దీనపరా దీన దేవ మహేష. ఇంకా అమ్మ అలకబోలేదు, ఇంకా మాటల యుద్ధంలో నాయనను తిట్టుతుంది, కొట్టుతూనే ఉంటుంది. స్వామి దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేల దీవన బొందన్ దీనావన నీ కొప్పను దీన పరాధీన దేవ మహేష. స్వామి దీనులకు నువ్వు కల్పవృక్షము స్వామి. దీనులు పిలిస్తే చాలు నువ్వు పరిగెత్తుతావు, నాకు తెలుసు అది. దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవన బొందన్. ఆ దీనులను రక్షిస్తావు, ఆ దీనుల ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు స్వామి. దీనుల రక్షింపమేలు దీవన బంధన్ దీనావన నీ కొప్పును. దీనులకు వనము కల్పవృక్షము లాంటివాని. భక్తులు ఏదడితే అది ఇస్తాం, అది నీకే చెల్లును స్వామి. దీనావన నీ కొప్పును దీన పరాధీన. దీనులకు ఆధీనుడవు నువ్వు, దీనులకు పరాధీనుడు స్వామి. నువ్వు దీన పరాధీన దేవ మహేష. నువ్వు దీనులకు పరాధీనుడు కాదు, నాకేమన్నా ఆధీనమా నువ్వు? నేను చెప్తే ఇంటవా నువ్వు అన్నది అక్కడ. నువ్వు విశ్వమునకు పతివి స్వామి, దీనులకు పరాధీనుడు స్వామి. నన్నేమైనా పట్టించుకుంటావా? నా గోడు నువ్వు పట్టించుకున్నావా? ఆకాశ వీధిలో చీర చెరుగును పట్టుకుని ఈడ్చుకొని వచ్చినావు నువ్వు అని తిట్టకనే తిట్టింది. మాటలని కర్రల చేత కొట్టకనే కొట్టింది. అమ్మలు ఎట్లా మాట్లాడతారో నాయనలను ఇక్కడ అర్థమైపోయింది. వాళ్ళ మాటల అర్థం కావు, దేవునికే అర్థమవుతుంది, ఇంకెవరు తెలుసుకోలేరు. ఆ కృష్ణ పరమాత్మనే చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఔదంబరాని పుష్పాన్ని శ్వేతవర్ణంచ వాయసం మత్స్యపాదం జలే తస్మిన్ నానారీ హృదయ స్థితిం. చేపల అడుగులు చూడవచ్చును, మేడి పూతనైనా చూడవచ్చును, తెల్లటి కాకులనైనా చూడవచ్చును. అమ్మల హృదయమును తెలుసుకోలేము, వాళ్ళ మాటలు తెలుసుకోలేము. ఇక్కడ అర్థం అవుతుంది కదా. అమ్మ ఏం తిడుతుంది నాయనను, ఏమంటుంది? స్తోత్రములు కరెక్టే కానీ మాటలు మాత్రం కించపరుస్తుంది.
దీనావననే కొప్పును దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేలు దేవన బంధన్ దీనావననే కొప్పును దీన పరాధీన దేవ మహేష. ఓ మహేష, ఈ మహీమండములను సృష్టించి పోషించు భర్తవు నువ్వే. భర్తాభోక్త మహేశ్వర. సృష్టిని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, ప్రళయం చేస్తున్నావు తండ్రి అని వేడుకుంటుంటే అమ్మ నాన్న గురించి ఏమి చెప్పుతుందని కరతలాలు మ్రోగిస్తున్నారు. నాన్న మహిమలు ఇంకా వర్ణిస్తుంది అనుకున్నారు. ఆ వర్ణలో నాయనకు అర్థమయ్యేలాగానే చెప్పింది అమ్మ నాయనకు. ఎప్పుడైనా ఇలా చెయ్యవద్దు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఉండి, లక్ష్మి నాదేం తప్పుంది చెప్పు, నేను భక్తునికి నా ఒక్కరి దర్శనం ఎందుకులే, నీ దర్శనం గుణంగా కావాలని నేను తీసుకొని వచ్చిన తప్ప అన్నాడు. ఆకలి ఇంకెక్కడ తోయలే అది. అమ్మ సంతోషపడాలని. అమ్ముండి నాకు తెలుసులే, పతిమ్మడి సతి రావడం ధర్మమే కదా, అందుకోసం భక్తునికి దర్శనం ఇవ్వాలి నేను వచ్చినానులే అని అమ్మ అన్నది అక్కడ. ఆ ఇద్దరు ఉండి అక్కడ ఆశీర్వదించినారు. ఓ పరమ భక్తాగ్రేశ్వరులారా, ఈ గజేంద్ర మోక్షము ఎవరు వింటారో వారందరికీ కైవల్యమును వైకుంఠధామమును చేరుదురుగా కని లక్ష్మీనారాయణులు వరమిచ్చినారు. ఓ పరీక్షిత్తు మహారాజా, నీరాటవనాటములకు పోరాటం బెట్టుగలిగే పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్న అని ప్రశ్నించినావు కదా పరీక్షిత్తు మహారాజా. అందుకోసమే అయ్యా ఓ పరీక్షిత్తు మహారాజా, ఈ గజేంద్ర మోక్షము కథ వింటే చాలు. గజేంద్ర మోక్షనంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజవరుదుడిచ్చును గజతురగ చందనములు కైవల్యంబున్. ఓ పరీక్షిత్తు మహారాజా, ఈ గజేంద్ర మోక్షమును ఎవరు పారాయణము చేస్తారో, అది ఎవరు వింటారో, ఎవరు పారాయణము చేయిస్తారో వారందరూ గుణంగా కైవల్యాన్ని పొందుతారు. ఇక్కడ త్వరగచందనములు, గుర్రాలు, ఏనుగులు, రథాలు అన్నారు. అనగా ఆయుగ ధర్మమును గుర్రాలపైన, ఏనుగులపైన, రథాలపైన పోయేవారు. ఈ కలియుగ ధర్మమును కార్లు, బైకులు, సైకిల్ మోటార్లు ఇవన్నీ అర్థం. అనగా ఈ సంపదలన్నీ మానవులు తినటానికి, ఉండటానికి, కట్టడానికి మానవులకు ఏది అవసరమో ఈ సంపదలన్నీ భక్తుడు ఏది కోరుకుంటాడో అన్నీ ఇస్తాడు ఆ శ్రీహరి. ఈ సంపదలు అన్ని ఇచ్చేదే కాకుండా ఆకళ్ళ మోక్షము కూడంగా ప్రసాదిస్తాడు ఆ నారాయణుడు పరమ భక్తులకు. అందుకోసమే గజేంద్ర మోక్షంలో పద్యాలు ఒక్కొక్క పాదం కూడా చెప్పలేకపోయినందుకు సమయం ఉండదు. కావున చాలా పద్యాలు ఉన్నాయి. కావున యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి 3 నెలలు చెప్పిన ఈ గజేంద్ర మోక్షము 3 నెలలు చెప్పినాను. ప్రతి సోమవారం నేను వస్తాను. కావున 12 భాగాలుగా గజేంద్ర మోక్షము యూట్యూబ్ ఛానల్, ఆశ్రమంలో యూట్యూబ్ ఛానల్ పెట్టినారు. బ్రహ్మచారి ప్రేమానంద స్వామి అని కొడితే వస్తుంది. అందులో చూసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు గజేంద్ర మోక్షం చూసుకోండి. అందులో మొత్తం కూడంగా ముఖ్యమైన ఘట్టాలు తీసుకొని పద్యాలు వివరణతో మొత్తం 3 నెలలు మొత్తం 12 భాగాలుగా విభజింపబడింది. ఇప్పుడు అంత చెప్పటానికి లేదు, ఎందుకంటే నేను పూర్తిగా చెప్పలేకపోతున్న బాధ. ఎందుకంటే తినేవాళ్ళు ఉంటే పెట్టవచ్చు, ఎందుకంటే సమయం కావస్తుంది, పోవాలా, గురువుగారు ఎప్పుడు ముగిస్తారా, బస్సులు పోతాయి అని మనసు అక్కడ ఉంటుంది సహజంగా. నేను ఎందుకు గంట సేపే చెప్తాను. 1 నుంచి 2, 2:30 వరకే లేట్ అవుతుంది. నియమమే కావున మళ్ళా సమయాలు వచ్చినప్పుడు గజేంద్ర మోక్షము, భాగవతము, భాగవతోత్తములైనటువంటి పరమభక్తుల చరిత్రలు నానా విధాలుగా చెప్పుకుందాము. కావున ఇంతటితో ముగిస్తాను. ఓం తత్సత్. ఓ
ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జననీ జానకి రామ, జయ జగ జననీ జానకి రామ, నవ నవ కోమల మేఘ శ్యామ, నవ నవ కోమల మేఘ శ్యామ, భవహరణ భద్రాచల రామ, భవహరణ భద్రాచల రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జననీ జానకి రామ, నవ నవ కోమల మేఘ శ్యామ, నవ నవ కోమల మేఘ శ్యామ, భవహరణ భద్రాచల రామ, భవహరణ భద్రాచల రామ, జయ రఘునందన జయ జయ 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 రామ. జై భక్తవత్సల భగవానికి జై, జగన్మాతా की జై. హర హర మహాదేవ శంభో. ఏమన్నా ఆధ్యాత్మిక సంధ్యాలంటే పైన తపోగుహ దగ్గర నివృత్తి చేసుకొనవచ్చును. ఇప్పుడు భాగవత రసామృతమును గ్రోలుతూ అట్టి రసామృతాన్ని పంచిపెట్టుచున్నటువంటి భాగవతోత్తములైన పరమభక్తులు భాగవతాన్ని చదువుతున్నారు, శ్రవణం చేయిస్తున్నారు. కావున ఇక్కడ నేను చాలాసేపు ఉంటే అక్కడ సమయం ఉండదు. కావున అక్కడ భాగవతము చదువుతుంటారు. ఆ భాగవతామృతమును గ్రోలుతూ మీరందరూ తరించాలని కోరుతూ, ఇంకా బుధవారం 21వ తేదీ వరకు ఉంటుంది.
సంసారాన్ని ఏనాడైనా వదిలిపెట్టిపోతాము. ఒక్క 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టండి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే భాగవత సప్తాహములు పెట్టుచుండగా, భగవద్గీత సప్తాహములు పెట్టుచుండగా ఈ ప్రపంచానికి సెలవు పెట్టిపోతారు. ఒకరోజు ఒక్క 7 రోజులు అన్నీ వదిలేసైనా సరే ఆ అట్టి భాగవత సప్తాహముల యందు మీరు పాల్గొనండి. ఆ భగవత్ కథలు వింటే చాలు, ఆ భగవంతుడే మన యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలు భగవంతుడు చూసుకుంటాడు. కావున అక్కడ సంసారం చేసుకుంటూ మీరు సర్వేశ్వర చింతన చేసుకుంటూ మీరు తరించాలని కోరుతూ ఓం తత్సత్. ఓం నమః శివాయ.